హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అక్టోబర్ 2025 నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. అక్టోబర్ నెల నుండి సుమారు ఒక 85 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో దీని ఆన్సర్ వచ్చేసరికి శిరీష్ చంద్ర ముర్ము గారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారండి. వివరాల్లోకి వెళ్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణం ప్రకారం ఒక గవర్నర్ మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారండి. సో ప్రస్తుతం నవంబర్ 2025 నాటికి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు, ఆర్బీఐ గవర్నర్గా. ఆయనతో పాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. వారు ఎవరు అంటే టి రవిశంకర్, స్వామినాథన్ జానకీరామన్, పూనం గుప్తా మరియు శిరీష్ చంద్ర ముర్ము గారు. ఆయన ఇటీవల నియమితులవడం జరిగింది. సో అది మనకి ఆర్బీఐ గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు అంచనాను ఎంత శాతానికి సవరించింది? సో ఇంతకుముందు ఆల్రెడీ అంచనా వేసింది, దాన్ని కొంచెం తగ్గించడం జరిగిందండి. ఎంత శాతానికి అంటే 6.5% ఈ వృద్ధి రేటు అంచనాన్ని ఆర్బీఐ కాదు, ఏడీబీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్ సవరించడం జరిగింది. ఏ ఆర్థిక సంవత్సరానికి అంటే అది కూడా చూసుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5%గా దాని అంచనాన్ని సవరించడం జరిగింది. సో ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంక్ తన భారతదేశ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనాను 6.5%కి తగ్గించింది. అలాగే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరమైన 2026-27 వృద్ధి రేటు కూడా 6.5%గానే ఉంటుందని తన పూర్వపు అంచనాను తగ్గించింది. ఈ సంవత్సరానికి తగ్గించిందండి. నెక్స్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వృద్ధి రేటును కూడా ఏడీబీ తగ్గించడం జరిగింది. ఇక్కడ మీకు వివిధ సంస్థలు వాటి యొక్క వృద్ధి అంచనాలు 2 ఆర్థిక సంవత్సరాలకి కూడా ఇవ్వడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అవి ఎంత అంచనా వేశాయి, 26-27 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేశాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదంతా చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువగా తింటుంది. మీరు కావాలంటే పాస్ చేసి ఆ వాల్యూస్ నోట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను అమౌంట్ ఎంత అనేది చెప్తాను. ఆల్రెడీ చాలామంది మా కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి పేజీలు ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఫాంట్ సైజ్ తగ్గించడం జరిగిందండి. దానివల్ల మీకు ఏమైనా వీడియోలో ఫాంట్ చిన్నగా కనపడుతుంటే చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫాంట్ సైజ్ పెంచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్టోర్లలో చెల్లింపుల కోసం ఫోన్పే కొత్తగా ప్రారంభించిన ట్యాప్ అండ్ పే ఈ ఫీచర్ యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? సో ట్యాప్ అండ్ పే మన అందరికీ తెలుసండి. మనం ఈ మధ్య డెబిట్ కార్డులో ఈ వైఫై ద్వారా ట్యాప్ అండ్ పే చేస్తున్నాము. సో ఇప్పుడు ఫోన్పే డైరెక్ట్ సెల్ ఫోన్ ఉపయోగించి ఈ ట్యాప్ అండ్ పే చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆప్షన్ ఏ, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తుంది. ఆప్షన్ బి, ఇది ఇతర పద్ధతుల కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆప్షన్ సి, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆప్షన్ డి, ఇది కేవలం ఆన్లైన్ చెల్లింపుల కోసం మాత్రమే ఉద్దేశింపబడింది అని చెప్పి మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ట్యాప్ అండ్ పే ప్రత్యేకత ఏంటంటే మనకి నెట్ కనెక్షన్ లేకపోయినా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మనం పేమెంట్ చేయొచ్చండి. దాన్ని ఫోన్పే తీసుకొచ్చింది, ట్యాప్ అండ్ పే ఫ్యూచర్ని. సో ఫోన్పే ఇటీవల ప్రారంభించిన ట్యాప్ అండ్ పే ఫ్యూచర్ యొక్క కాంటాక్ట్లెస్ పేమెంట్ విధానం. దీని ద్వారా వినియోగదారుడు తమ స్మార్ట్ ఫోన్ను పేమెంట్స్ తీసుకునే స్వైపింగ్ మిషన్ దగ్గర కేవలం ట్యాప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇది ఎన్ఎఫ్సి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారులు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఫోన్పే యాప్లో ఈ ఫీచర్ కోసం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చెల్లింపు చేస్తారంటే అక్కడ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ దగ్గరికి తీసుకెళ్ళి మన ఫోన్ని అన్లాక్ చేసి ఆ మెషిన్ దగ్గర ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుందండి. సో దీని యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ డేటా, వైఫై లేకపోయినా కూడా ఇది పనిచేస్తుంది. అది దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం మొత్తం 123 దేశాల జాబితాలో భారతదేశ ర్యాంక్ ఎంత అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మన భారతదేశం ర్యాంకు 102వ స్థానంలో ఉందండి 123 దేశాల్లో.
సో 2025 నివేదిక ప్రకారం భారతదేశ స్కోర్ 225.8 స్కోర్తో తీవ్రమైన ఆకలి కేటగిరీలో, హంగర్ కేటగిరీలో మనం ఉన్నామండి. ఈ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం 2 అంతర్జాతీయ మానవతావాద సంస్థలు సంయుక్తంగా ప్రచురిస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఐర్లాండ్కి చెందిన సంస్థ, అలాగే వెల్త్ హంగర్ లైఫ్ అనేది జర్మనీకి చెందిన సంస్థ. వెల్త్ హంగర్ హిల్ఫ్ అనేది జర్మనీకి చెందిన సంస్థ. సో ఈ ఇండెక్స్లో చివరి స్థానంలో, అంటే అత్యధిక ఆకలితో అలమటిస్తున్న దేశం సోమాలియా నిలిచింది. సో ఇక్కడ ఇంకేంటి అంటే 2025లో వివిధ సూచికలు, అందులో భారతదేశ ర్యాంకులు కూడా మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. 2025కి గాను భారతదేశం 130వ ర్యాంకులో ఉంది. దీన్ని విడుదల చేసే సంస్థ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యుఎన్డిపి, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది దీన్ని విడుదల చేస్తుంది. ప్రపంచ ఆనంద నివేదిక 2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అండి. భారతదేశ ర్యాంక్ 118. దీన్ని విడుదల చేసే సంస్థ యునైటెడ్ నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు దీన్ని విడుదల చేస్తారు. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025, భారతదేశ ర్యాంక్ 38. దీన్ని విడుదల చేసే సంస్థ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచిక 2025, భారతదేశ ర్యాంక్ వచ్చేసరికి 99వ స్థానంలో ఉంది. దీనిని విడుదల చేసే సంస్థ కూడా యునైటెడ్ నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు దీన్ని విడుదల చేస్తారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 లేటెస్ట్ అప్డేషన్ అండి ఇది. భారతదేశ ర్యాంక్ వచ్చి 85. విడుదల చేసే సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు దీన్ని విడుదల చేస్తారు. అవినీతి అవగాహన సూచిక సిపిఐ 2025 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, భారతదేశ ర్యాంక్ వచ్చేసరికి 96. దీన్ని విడుదల చేసే సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ ప్రపంచ శాంతి సూచిక గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025, భారతదేశ ర్యాంక్ 115. విడుదల చేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025, భారతదేశ ర్యాంక్ వచ్చేసరికి 4వ స్థానంలో ఉంది. విడుదల చేసే సంస్థ గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ సూచికలు అండి 2025కి సంబంధించి, అందులో భారతదేశం యొక్క ర్యాంకులు. భారతదేశపు నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతదేశపు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో అది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ సూర్యకాంత్ అనే అతను నియమితులు అవ్వడం జరిగిందండి. జస్టిస్ సూర్యకాంత్ గారు మనకి 53వ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులయ్యారు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి వచ్చింది కాబట్టి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేవి అందిస్తున్నామండి. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిర్దిష్ట పదవీ కాలాన్ని నిర్ణయించలేదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఫిక్స్డ్ టైం పీరియడ్ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదు. కాకపోతే వాళ్ళు 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి యొక్క నెల జీతం 2,80,000 అండి. దీంతోపాటు వారికి అధికార నివాసం, వాహనం, భద్రత మరియు ఇతర భత్యాలు కూడా పొందుతారు. ఈ జీతభత్యాలను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తారు మరియు వారి పదవీ కాలంలో దాన్ని తగ్గించడానికి వీల్లేదు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు నిర్మాణము, అధికారాలు మరియు న్యాయమూర్తుల నియామకం గురించి వివరిస్తుంది. అందులో మొదటిది ఆర్టికల్ 124లో 1 ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది, దానికి ఒక ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఆర్టికల్ 124(2) ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మరియు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారని తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 124(4) ఇది న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియ, ఇంపీచ్మెంట్ గురించి వివరిస్తుంది. నిరూపించబడిన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించి తీర్మానం ద్వారా మాత్రమే రాష్ట్రపతి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించగలరు. భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హర్లాల్ జకిసుందాస్ కానియా. సో జస్టిస్ హెచ్జే కానియా గారండి
మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి హెచ్జే కానియా గారు. అలాగే ఇద్దరు తెలుగువారు కూడా ప్రధాన న్యాయమూర్తిగా పదవిని అలంకరించారు. ఒకరు జస్టిస్ కోకా సుబ్బారావు గారు, ఈయన 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారు, ఈయన భారతదేశపు 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల మన ఇండియా వాకార్డ్ లిమిటెడ్ మరియు బయోటెక్నాలజీ విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబయోటిక్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డిస్కవర్డ్ యాంటీబయోటిక్ డెవలప్డ్ బై వాకార్డ్ లిమిటెడ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యాంటీబయోటిక్ అంటండి. దాని పేరు ఏంటి అంటే నెఫిత్రోమైసిన్. నెఫిత్రోమైసిన్ అనేది దాని యొక్క పేరు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలిచింది ఎవరు? సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలిచింది ఎవరు అని అడిగారండి. సో నోబెల్ బహుమతులు మనకి చాలా ఇంపార్టెంట్. ఏ రంగంలో నోబెల్ బహుమతులు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నీ చదువుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే సాహిత్యానికి సంబంధించింది. సో ఎవరు అంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. లాజ్లో క్రాజ్నాహోర్కై అనేది అతని పేరు. లాజ్లో క్రాజ్నాహోర్కై అనే అతను సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. సో ఒకసారి వివరాలు చూద్దాం. సో అక్కడ సాహిత్యం గురించి అడిగాం, కింద మెటీరియల్ అంతా మీకు మిగతా అవార్డ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నోబెల్ అవార్డులు ఎవరెవరు ఏం గెలుచుకున్నారనేది. ముందుగా నోబెల్ శాంతి బహుమతి, దాని యొక్క విజేత మరియా కొరీనా మచాడో. సో ఈమెకి ఎందుకు ఈ అవార్డు లభించింది అంటే వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియు నిరంకుశత్వం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత మార్పు కోసం. సో ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించి ఇచ్చానండి, అందువల్ల చిన్నగా కనపడుతుంది. శాంతియుత మార్పు కోసం ఆమె చేసిన అలుపెరగని పోరాటానికి గుర్తుగా ఇవికి ఈ గుర్తింపు రావడం జరిగింది. సో శాంతి బహుమతి వెనుజులా దేశానికి చెందిన ఆవిడికి దక్కిందంటండి. నెక్స్ట్ సాహిత్యం ఇందాక చూసాం, లిటరేచర్లో అవార్డు లాజ్లో క్రాజ్నాహోర్కై హంగేరియన్ రచయిత. ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే విధ్వంసకర భయానక పరిస్థితుల మధ్య కూడా కళ యొక్క శక్తిని పునరుద్ఘాటించి బలమైన మరియు దార్శనికత కలిగిన ఆయన సాహితీ రచనల కోసం ఈ బహుమతిని అందించడం జరిగింది. నెక్స్ట్ వైద్యంలో ముగ్గురికి అవార్డు రావడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరు అంటే మేరీ ఈ బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డేల్, సియన్ సకాగుచి అనే ముగ్గురికి. వీళ్ళకి వైద్యంలో ఎందుకు అవార్డు ఇవ్వడం జరిగిందంటే రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంపైనే దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ లేదా ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అంటామండి. దాన్ని నిరోధించడం కోసం ఈ నిరోధించే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే ఒక ప్రక్రియను వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణమయ్యే రెగ్యులేటరీ టీ కణాల ఆవిష్కరణకు వీళ్ళ పరిశోధన చాలా కీలకంగా నిలిచింది. అందువల్ల ఈ ముగ్గురికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగిందండి. నెక్స్ట్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలిచింది ఎవరు అంటే సుసుము కితగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగి అనే ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు రావడం జరిగింది. సో వీరు ఏం చేశారు, వీళ్ళు ఏం కనిపెట్టారంటే లోహ సేంద్రియ చట్రాలు, మెటాల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని అభివృద్ధి చేశారు. ఇవి ప్రత్యేకమైన సచిద్ర పదార్థాల్లాగా ఉంటాయండి. ఫారస్ అంటే తెలుసు కదా మీకు, చిల్లులుగా ఉంటుంది. ఒక పదార్థాన్ని వెళ్ళనిస్తుంది, ఇంకో పదార్థాన్ని అది అడ్డుకుంటూ ఉంటుంది. సో ఈ పదార్థాలు, ఈ ఫారస్ పదార్థాల ద్వారా గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ని వేరు చేయొచ్చు అనమాట అండి. నీటిని శుద్ధి చేయడానికి, అలాగే వాయువులను నిల్వ చేయడం వంటి అనేక పనులకు ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో కూడా ముగ్గురు విజేతలుగా నిలిచారు. జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డెవరెట్, జాన్ ఎం మార్టనీస్ అనే ముగ్గురికి భౌతిక శాస్త్రంలో వచ్చింది. ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళకి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో స్థూల మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ మరియు శక్తి క్వాంటీకరణ అనే రెండింటినీ కూడా ప్రయోగాత్మకంగా వీళ్ళు నిరూపించారంటండి. సో వీరి పరిశోధన అనేది క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేసింది. అందువల్ల ఈ కారణం చేత వీళ్ళకి భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రం
ఎకనామికల్ సైన్సెస్లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. జోయల్ మెకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్ అనే ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళకి ఎందుకు ఈ అవార్డు దక్కింది అంటే దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఆవిష్కరణలు ఎలా దోహదపడతాయి. సో ఏదైనా ఒక కొత్త విషయం కనిపెట్టినప్పుడు దాని ద్వారా ఆర్థిక వృద్ధి దీర్ఘకాలికంగా ఎలా జరుగుతుంది అనే దాన్ని వీళ్ళు అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఫిలిప్ అగియోన్ మరియు పీటర్ హోవిట్ సృజనాత్మక విధ్వంసం అనే దాని ద్వారా ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. సో సృజనాత్మక విధ్వంసం అనే దాని ద్వారా ఆర్థిక వృద్ధి సిద్ధాంతాన్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. జోయల్ మెకీర్ సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి గల చారిత్రక కారణాలను గుర్తించారు. సో ఈ జోయల్ మొకీర్ అనే అతను సాంకేతిక పురోగతి కూడా స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణమవుతుందనే దాన్ని గుర్తించడం జరిగింది. సో అవి నోబెల్ బహుమతుల వివరాలండి. మన భారతదేశానికి చెంది ఇప్పటివరకు 9 మంది భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వారు ఈ నోబెల్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. వారు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 అండి, సర్ సివి రామన్ 1930, హరగోవింద ఖురానా 1968, మదర్ తెరిస్సా 1979, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983, అమర్త్య సేన్ 1998, వెంకట్రామన్ రామకృష్ణన్ 2009, కైలాస్ సత్యార్థి 2014, అభిజిత్ బెనర్జీ 2019. సో వీరికి భారతరత్న అవార్డులు మన భారతదేశానికి లేదా భారత సంతతికి చెందిన 9 మంది అవార్డులు నోబెల్ అవార్డులు గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సంభవించిన శక్తి తుఫానుకు ఆ పేరు పెట్టిన దేశం ఏది? సో శక్తి అనే తుఫాను ఇటీవల సంభవించిందండి. దానికి ఆ శక్తి అనే పేరు పెట్టిన దేశం ఏంటి అంటే శ్రీలంక. సో దీని ఆన్సర్ బి అండి, శ్రీలంక పేరు పెట్టడం జరిగింది. వివరాలు చూద్దాం. శక్తి తుఫాన్ అక్టోబర్ 2025 ఆరంభంలో సంభవించింది. ఇది 2025 సంవత్సరంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫానుగా దీన్ని గుర్తించారు. శక్తి అండి. అలాగే మోంతా తుఫాను కూడా ఇటీవల మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ సరిహద్దుల్లో అది మనకి ప్రభావాన్ని చూపించింది. తీరం అయితే నరసాపురం దగ్గర తీరం దాటిందండి. సో మోంతా తుఫాను గురించి కూడా చూద్దాం. ఈ తుఫాన్ అక్టోబర్ 28 రాత్రి మచిలీపట్నం, నరసాపురం ప్రాంతాల మధ్య తీరం దాటింది. సో గాలి వేగం ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దీనికి ఆ పేరు పెట్టింది ఎవరు అనేది ఇంపార్టెంట్ అండి. థాయిలాండ్ దేశం ఆ పేరు చూపించింది. థాయిలాండ్ భాషలో మోంతా అంటే సువాసన గల పువ్వు అని అర్థం అండి. తుఫాన్లకు పేరు పెట్టే విధానం గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంది. తుఫాన్కి పేరు పెట్టే విధానం మొదటి అట్లాంటిక్ మహాసముద్రంలో 1950లో ప్రారంభమైంది. మన ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో అది 2004లో అధికారికంగా ప్రారంభమైంది. మన ప్రాంతానికి అంటే బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం మధ్య వచ్చే తుఫానుల నామకరణం బాధ్యతను న్యూఢిల్లీలోని ఆ బాధ్యతను భారత వాతావరణ శాఖ నిర్వహిస్తుంది. దీనికి ప్రాంతీయ ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇటువంటి 13 దేశాలు ఈ ఆర్ఎస్ఎంసీలో ఉన్నాయండి. అవి పేర్లు పెడుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే యామన్. సో 2020లో ఈ 13 దేశాలు 13 పేర్లను ఒక్కొక్కటి 13 పేర్లను సూచించిందంటే అండి. దీంతో మొత్తం 169 పేర్ల జాబితా వీళ్ళ దగ్గర ఉంది. తుఫాను ఏర్పడినప్పుడు ఈ జాబితా నుండి ఒక్కో పేరును సీక్వెన్షియల్ ఆర్డర్లో తీసి వాడుతూ ఉంటారు. సో అలా మోంతా తుఫాన్కి ఆ పేరు సూచించింది ఎవరు అంటే మనకి థాయిలాండ్ దేశం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల ఉమ్లింగ్లాను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్డుగా రికార్డు సృష్టించింది ఏది? సో విచ్ న్యూ రోడ్ రీసెంట్లీ సర్పాస్డ్ ఉమ్లింగ్లా. సో అంతకుముందు ఎత్తైంది ఉమ్లింగ్లా అనమాట. దాన్ని దాటుకుంటూ ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ రోడ్ అంటే మోటార్ వాహనాలు నడపడానికి అనువైన రోడ్డుని నిర్మించడం జరిగింది. అది ఏంటి అంటే మిగ్లా అండి. ఆ పాస్ పేరు మిగ్లా పాస్. సో ఇటీవల వార్తల్లో ఉన్న పేరు ఈ మిగ్లా పాస్. ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్తో స్థానం సాధించింది. ఇది సముద్ర మట్టానికి 19,400 అడుగుల ఎత్తులో ఉంది. ఇది తూర్పు లడఖ్లో ఉంది. దీనిని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ హిమాంక్
కింద దీన్ని నిర్మిస్తున్నారు. సో అది ఇటీవల ఉమ్లింగ్లా గురించి వివరాలండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి గ్లాస్ సస్పెన్షన్ వంతెన ఏది? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ సస్పెన్షన్ బ్రిడ్జ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బజరంగ సేతు అండి, బజరంగ సేతు. సో దీని గురించి చూద్దాం. స్థలం, ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్లో గంగా నదిపై నిర్మించబడింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్లన్నీ. ఇది చాలా ఏళ్ళుగా ప్రసిద్ధి చెందిన పాత లక్ష్మణ్ జల వంతెన పక్కనే దానికి ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మిస్తున్నారు. సో అక్కడ వేరే వంతెన ఏదో ఉందండి, దానికి ప్రత్యామ్నాయంగా ఈ వంతెనను ప్రారంభిస్తున్నారు. ఇది భారతదేశం మొట్టమొదటి గ్లాస్ సస్పెన్షన్ వంతెన. ఇది పర్యాటకులు ఒక సరికొత్త మరియు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. వారు నడిచేటప్పుడు కింది ప్రవహించే గంగా నదిని నేరుగా చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ GFRA 2025 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశ ర్యాంక్ ఎంత? సో మొత్తం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశ ర్యాంక్ ఎంత అని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 9వ ర్యాంకులో మన భారతదేశం ఉంది. సో ఆన్సర్ 9th అండి. సో ఇటీవల విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 9వ ర్యాంకులో ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఈ నివేదిక గతంలో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఒక స్థానం మెరుగుపరుచుకుందని తెలియజేసింది. సో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ GFRA 2025 రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో ఇటీవల 9వ స్థానానికి భారత్ చేరిందండి, అంతకుముందు 10వ స్థానంలో ఉండేది. నికర అటవీ వృద్ధి, అడవుల పెంపకంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన 3వ ర్యాంకును నిలబెట్టుకుంది. సో ప్రపంచంలో అడవులు ఎక్కువగా అటవీ విస్తీర్ణం పెరుగుతున్న దాంట్లో భారతదేశం 3వ ర్యాంకును సాధించిందంటండి. ప్రపంచంలో అధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానం బ్రెజిల్, 3వ స్థానం కెనడా. నెక్స్ట్, ఇటీవల విడుదలైన స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ SMRI 2025లో ఖనిజ సంపద అధికంగా ఉన్న కేటగిరీ ఏ రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్ సాధించిన రాష్ట్రం ఇది? ఇటీవల విడుదలైన స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో ఖనిజ సంపద అధికంగా ఉన్న కేటగిరీ ఏ రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. వివరాలు చూద్దాం. వివరాలు పెద్దగా ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్, 8వ సెంట్రల్ పే కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ది 8th సెంట్రల్ పే కమిషన్? సో 8th సెంట్రల్ పే కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే రంజన్ ప్రకాష్ దేశాయి. సో ఈవిడ ఎన్నిక అవడం జరిగిందండి. సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రంగాలు జీతాలు, బత్యాలు, పెన్షన్ మరియు ఇతర సౌకర్యాల నిర్మాణాన్ని సమీక్షించడం మరియు వాటిలో మార్పులు సిఫార్సు చేయడానికి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసే ఒక ఉన్నత స్థాయి సలహా సంఘమే ఈ పే కమిషన్ అండి. సో రంజన్ ప్రకాష్ దేశాయ్ అనే ఆవిడని దీనికి నియమించడం జరిగింది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిషన్ ఏర్పడుతుంది. ఇప్పటిదాకా 8 పే కమిషన్లు ఏర్పాటయ్యాయి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పే కమిషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి పే కమిషన్ 1946 స్వతంత్రానికి ముందు. దీని చైర్పర్సన్ శ్రీనివాస్ వరదాచార్యర్. ఇక్కడ ఏం సిఫార్సు చేయడం జరిగింది మొదటి పే కమిషన్ దాంట్లో అంటే ఇది స్వాతంత్రానంతర భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకు పునాది వేసింది కాబట్టి దీన్ని కనీస జీవన వేతనం అనే భావనను పరిచయం చేసింది అని చెప్పి భావించడం జరుగుతుంది. సో అది దీని యొక్క ముఖ్య సిఫార్సు. ఇది స్వాతంత్రానంతర భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు పునాది వేసిందంటండి ఈ కమిషన్. 2వ పే కమిషన్ 1957 చైర్పర్సన్ జగన్నాథ్ దాస్. ఇక్కడ ముఖ్య సిఫార్సు ఏంటంటే ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి జీతంతో పాటు కరువు భత్యం అవ్వాలి అని చెప్పి సిఫార్సు చేసింది. డిఏ ఇవ్వాలి, డిరెన్స్ అలవెన్స్, కరువు భత్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది 2వ పే కమిషన్ జగన్నాథ్ దాస్ కమిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఉంది? సో దీని ఆన్సర్ అల్వార్ అండి. అల్వార్లో
మొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ పార్క్ రాజస్థాన్లోని అల్వార్ నగరంలో ప్రతాప్ బంద్ వద్ద ఉంది. దీనిని అక్టోబర్ 5, 2025న కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు దీన్ని ప్రారంభించనున్నారు. సో నమో బయోడైవర్సిటీ పార్క్ భారతదేశంలో మొట్టమొదటిది అల్వార్, రాజస్థాన్లో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ బిట్ అండి, పిఎం సేతు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పిఎం సేతు స్కీమ్? సో ఆన్సర్ వచ్చేసరికి 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడం అంటండి. ఈ ఐటీఐలు ఉంటాయి కదా, అటువంటి ఐటీఐలు 1000 ఐటీఐలను ఆధునీకరిస్తారట. దాన్నే పిఎం సేతు పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి పేర్కోవడం జరిగింది. సో ఈ పథకాన్ని అక్టోబర్ 4, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ లాంఛనంగా దీన్ని ప్రారంభించడం జరిగింది అక్టోబర్ 4, 2025న. భారీ బడ్జెట్ ఈ పథకం కోసం సుమారు 60,000 కోట్లు భారీ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇది దేశంలో వృత్తి విద్యను ఆధునీకరించడానికి ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాముఖ్యతను చూపుతుంది. సో అంతర్జాతీయ మద్దతు. ఈ పథకానికి కేవలం భారత ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను ఇవన్నీ మరింత పెంచాయండి. సో మొదటి దశ ఆధునీకరించే 15 హబ్ అండ్ స్పోక్ ఐటీఐ క్లస్టర్లను కూడా గుర్తించడం జరిగింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరియు తెలంగాణ హైదరాబాద్ కూడా ఉన్నాయండి. సో మొదటి దశలో ఆధునీకరించే 15 హబ్ అండ్ స్పోక్ ఐటీఐ క్లస్టర్లను విశాఖపట్నం ఒకటి ఉందంటే అది గుర్తుపెట్టుకోండి. పిఎం సేతు అంటే ప్రధానమంత్రి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనేది పిఎం సేతు యొక్క ఫుల్ ఫామ్ అండి. నెక్స్ట్ 15వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా ఏ జిల్లా ప్రకటించబడింది? సో బాల్య వివాహాలు పూర్తిగా రద్దు చేయబడ్డ జిల్లా అంటండి, అది ఏ జిల్లా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ బలోద్ అనే జిల్లా మనకి బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించబడింది. సో ఆన్సర్ బి అండి. సో భారతదేశం మొట్టమొదటి బాల్య వివాహాలు అనగానే మనకి శారదా చట్టం గుర్తొస్తుంది. శారదా చట్టం 1929. ఇది ఈ బాల్య వివాహాల రహిత దేశానికి మొట్టమొదటి ప్రధాన మైలురాయిగా చెప్తారండి. బాల్య వివాహానికి వ్యతిరేకంగా వచ్చిన మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన చట్టం ఇదే. అసలు పేరు బాల్య వివాహ నిరోధక చట్టం 1929. దీనికి మరో ప్రసిద్ధి పేరు శారదా చట్టం అని కూడా దీన్నే పిలుస్తారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సరే, ఇంకా దాని గురించి ఇంకొంచెం పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం అంటండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కొంచెం హెల్త్ అది ఇబ్బందిగా ఉండడం వల్ల వీడియో బాగా లేట్ అయిందండి. ఇప్పటికీ కూడా హెల్త్ అలాగే ఉంది, అయినా ఇంకా పూర్తిగా లేట్ అవుతుందని చేయడం జరిగింది. సో ఎక్కడన్నా తప్పులు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి, కంపల్సరీ తప్పులు సరిచేసి మీకు ఆన్సర్స్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. 16వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం లొకేటెడ్ అండి. సో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్ దీనికి సి అండి, హైదరాబాద్. సో సి హైదరాబాద్. టీచిప్ టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ మ్యూజియంని ప్రారంభించింది. సో టీచిప్ అంటే ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ మ్యూజియంని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ 17వ బిట్ చూద్దాం. డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగల హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ క్యాపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ ఫాస్టర్ దెన్ మాక్ 5? సో దాని పేరు ఏంటి అంటే ధ్వని అండి. దాని పేరు ధ్వని. ఇది పాత బ్రహ్మోస్ కంటే వేగంగా ప్రయాణిస్తుందంటే మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగల హైపర్సోనిక్ గైడ్ వెహికల్ అంటండి. ఇది గ్లైడ్ వెహికల్ ధ్వని.
సో ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని అనేది ఒక విప్లవాత్మకమైన ఆయుధ వ్యవస్థ. ఇది మాక్ 5 అంటే ధ్వని కంటే 5 రెట్లు వేగం కంటే ఎక్కువ వేగంతో, అంటే గంటకు సుమారు 7,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు. ఇది దాదాపు 9 మీటర్ల పొడవు ఉండి వాతావరణంలో తిరిగి ప్రవేశించేటప్పుడు పుట్టే 2000 నుంచి 3000 సెంటీగ్రేడ్ల సెల్సియస్ వేడిని తట్టుకోవడానికి దీనిపై ఒక ప్రత్యేకమైన సిరామిక్ పూత కూడా ఉంటుంది. దీని స్టెల్త్ డిజైన్ రాడార్కి చిక్కకుండా కూడా ఇది ప్రయాణం చేసేలా చేస్తుంది. సో ఇది ధ్వని అండి. ఎవరు తయారు చేస్తున్నారంటే DRDO. దీని యొక్క ప్రత్యేకత మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. టాటా గ్రూప్ ఏ కంపెనీతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను కర్ణాటకలో ఏర్పాటు చేస్తుంది. సో ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ అంటే అర్థం తయారు చేయడం అండి. విడి భాగాలన్నింటినీ అక్కడ అసెంబుల్ చేయడం జరుగుతుంది. కర్ణాటకలో ఇది ఏర్పాటు చేస్తుందంటే టాటా గ్రూప్ ఏ సంస్థతో కలిపి దీన్ని ఏర్పాటు చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఎయిర్ బస్ అండి. ఈ ఎయిర్ బస్ సంస్థతో కలిసి మనకి టాటా గ్రూప్ ఇక్కడ ఒక కర్ణాటకలో ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేస్తుంది. సో ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడుతున్న మొట్టమొదటి హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ అండి. సంస్థలు వచ్చేసరికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మరియు ఎయిర్ బస్ హెలికాప్టర్లు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ అత్యాధునిక అసెంబ్లీ లైన్ను కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కర్ణాటక ప్లాంట్లో తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ 2027లో ప్రారంభంలో సిద్ధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ అండి 19th క్వశ్చన్. భారతదేశం మొట్టమొదటి డొగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది? ఇది ఒక సముద్ర జీవి అండి డొగాంగ్ అనేది. దీన్ని ఎక్కడ కన్జర్వేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? డొగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో ఆన్సర్ వచ్చరికి తమిళనాడు అండి. తమిళనాడులో ఈ డొగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదొక సముద్రపు క్షీరదం. మీకు క్షీరదాలు అంటే తెలుసు కదండి, పాలిచ్చే జంతువు. చూడడానికి పెద్దదిగా శాంత స్వభావంతో ఉంటుంది. ఇది పూర్తిగా సముద్రపు గడ్డి మాత్రమే తిని బతుకుతుంది. అందువల్ల దీన్ని సముద్రపు ఆవు అని కూడా పిలుస్తారు. సో ఈ డొగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ యొక్క ముఖ్య అంశాలు కూడా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్థలం తమిళనాడు ప్రభుత్వం ఈ రిజర్వ్ను అధికారికంగా నోటిఫై చేసింది. ప్రాంతం ఎక్కడ అంటే తమిళనాడులోని పాక్ బే సముద్ర జలాల్లో తాంజావూర్ మరియు పుదుక్కొట్టై జిల్లాల తీర ప్రాంతాల్లో ఇది ఏర్పాటు చేస్తున్నారండి. సుమారు 448 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ కమిటీలో నియమితులైన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సభ్యురాలు ఎవరు? సో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సభ్యురాలు అంటే ఈవిడి ఈ సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ కమిటీలో నియమితులయ్యారట. సో ఆవిడ పేరేంటి అని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి అకాయ్ పద్మశాలి అండి. సో ఆన్సర్ బి, అకాయ్ పద్మశాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. IIT మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ మ్యూస్ వేరియబుల్స్ అభివృద్ధి చేసిన రింగ్ 1 యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటి? సో రింగ్ 1 అనే దాన్ని అభివృద్ధి చేశారంటండి IIT మద్రాస్ యొక్క ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ మ్యూస్ వేరియబుల్స్. సో అది అభివృద్ధి చేసింది ఏంటి? రింగ్ 1 అనే దాన్ని అభివృద్ధి చేసింది. దాని యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి కాంటాక్ట్లెస్ పేమెంట్లు చేయడం మరియు ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం, ఈ రెండు కూడా ఈ రింగ్ 1 అనేది చేస్తుందంటే అండి. IIT మద్రాస్ యొక్క ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయిన మ్యూస్ వేరియబుల్స్ దీన్ని అభివృద్ధి చేసింది రింగ్ 1 అనేదాన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఎక్స్ప్లెనేషన్ మీకు చూసుకుంటే అర్థమవుతుంది. సేమ్ ఇప్పుడు పైన చెప్పని అదే ఉంది. ఇటీవల ఒలింపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో ఏ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? వాట్ హానరరీ ర్యాంక్ వాజ్ రీసెంట్లీ కన్ఫర్డ్ టు ద ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ? సో ఆన్సర్ లెఫ్టినెంట్ కర్నల్ హోదా అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరికి అంటే నీరజ్ చోప్రాకి. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన మిషన్ ప్రధానంగా ఏ పంటలపై దృష్టి సారిస్తుంది? సో ఒక కొత్త మిషన్ ప్రారంభిస్తున్నారంటే అండి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి. సో ఏ పంటలని దృష్టి పెట్టారు?
అనేది ఇక్కడ క్వశ్చన్. ఏ ఏ పంటలు ఎక్కువగా పండించనున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి బి అండి. కందులు, మినుములు మరియు మసూర్ అనే వాటిని ఎక్కువగా పెంచనున్నారు. సో కందులు, మినుములు మరియు మసూర్ అనే దాన్ని పెంచనున్నారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండి. సో దానికోసం ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అక్టోబర్ 2025 కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పప్పు ధాన్యాలతో స్వావలంబన కోసం నూతన మిషన్ అనేదాన్ని ప్రారంభించడం జరిగిందంటే అండి అక్టోబర్ 2025లో. భారతదేశ పప్పు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు. సో ఈ పప్పు ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది మన భారతదేశమే, మరియు వినియోగదారుగా ఉన్నప్పుడు కూడా. సో మనమే ఎక్కువ ఉత్పత్తి చేస్తాం, మనమే ఎక్కువగా వాడుతున్నాం కూడా. ప్రతి సంవత్సరం మనం భారీ మొత్తంలో పప్పు ధాన్యాలను, ఈ మినుములు, కందులు, మసూర్ వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతులపై ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించి 2028-29 నాటికి ఈ 3 రకాల పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సంపూర్ణ స్వావలంబన సాధించడమే ఈ మిషన్ యొక్క ఏకైక లక్ష్యం. దీనికోసం సుమారు 11,440 కోట్లు కూడా కేటాయించారు. ఈ అమౌంట్ని 5 సంవత్సరాల కాలానికి ఖర్చు చేస్తారు. 2024-25 నుంచి 28-29 దాకా వీటిని ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల FAO గుర్తింపు పొందిన సుందర్బన్స్లోని సైమే సైమే మోడల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది సైమే మోడల్ ఇన్ ద సుందర్బన్స్ విచ్ రీసెంట్లీ రిసీవ్డ్ FAO రికగ్నిషన్? సో ఏంటి సైమే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో దాని ఆన్సర్ వచ్చేసరికి మడ అడవుల సంరక్షణతో సుస్థిర ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకం దాన్ని ఏకీకృతం చేయడం అంటే టు ఇంటిగ్రేట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లైక్ శ్రింప్ ఫార్మింగ్ విత్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. సో అది దాని యొక్క ఆన్సర్ అంటే అండి. సో చూద్దాం దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందేమోనని. మడ అడవులు సంరక్షణతో సుస్థిర ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకం వంటిది ఏకీకృతం చేయడం అనేది దీని ఆన్సర్. సుందర్బన్స్లో ఆచరిస్తున్న సైమే మోడల్ను ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఇటీవల స్టడీ చేయడం జరిగింది. ఇటీవల గ్లోబల్ టెక్నికల్ రికగ్నిషన్ అనే దాన్ని దీనికి ఇచ్చింది. సో ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ఈ సైమే మోడల్ని ఇచ్చి, ఐక్యరాజ్య సమితి ఇవ్వలేదు, ఐక్యరాజ్య సమితికి చెందిన FAO దీన్ని గుర్తించడం జరిగింది. అసలు ఈ సైమే మోడల్ అంటే ఏంటి? సైమే అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మడ అడవుల పర్యావరణ వ్యవస్థలు, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్. తెలుగులో చూడకండి, అది ట్రాన్స్లేషన్ బాగాలేదు. ఇంగ్లీష్ అయితే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ అనేది ఈ సైమే మోడల్ యొక్క ఫుల్ ఫామ్ అండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? దీన్ని నేచర్, ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ న్యూస్ అనే సంస్థ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఏం చేస్తుందంటే ఇది ఒక వినూత్నమైన సంఘ ఆధారిత వ్యవసాయ నమూనా. ఈ మోడల్లో రైతులు రొయ్యల పెంపకం, చేపల పెంపకం కోసం ఉపయోగించే చెరువుల గట్లపై మరియు చెరువు ప్రాంతాల్లో కొంత భాగంలో మడ అడవులను పెంచుతారు. సుమారు 5-30% ఈ మడ అడవులను అక్కడ పెంచుతారంటండి. ఇది రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎలా అంటే రైతులు వార్షిక నికర లాభాలు రెట్టింపు అవుతాయి. ఎలా అంటే రైతులు ఖరీదైన కృత్రిమ ఫీడ్ మరియు రసాయనాలపై ఆధారపడడం మానేస్తారు. దానికి బదులుగా చెరువు గట్లపై ఉన్న మడ చెట్ల నుండి రాలిన ఆకులు మరియు అధిక విలువ కలిగిన బ్లాక్ టైగర్ రొయ్యలకు సహజమైన ఆహారంగా ఉపయోగిస్తారు. సో దీనివల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సో ఈ చెట్ల యొక్క ఆకులు ఇవన్నిటినీ కూడా ఈ టైగర్ రొయ్యలు అనే వాటికి సహజంగా ఆహారంగా ఉపయోగిస్తారంటండి. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ. తుఫాను నుండి రక్షణ. సుందర్బన్స్ ప్రాంతం తరచుగా తుఫానుల బారిన పడుతుంది. ఈ మడ అడవులు తీర ప్రాంత కోతను అరికట్టి తుఫాను నుండి సహజమైన రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సో ఈ సుందర్బన్స్ని రక్షించాలి అంటే అక్కడ మడ అడవులు ఎక్కువగా పెంచాలి. కార్బన్ సింక్. మడ అడవులు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే జీవ వైవిధ్యం. ఇది మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఇది అనేక ఇతర సముద్ర జీవులకు ఆవాసంగా కూడా ఉపయోగపడుతుంది. సో అది మనకి ఈ క్వశ్చన్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇటీవల భారత ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ షిప్ యార్డుకు మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేసింది? సో మినీరత్న
కేటగిరీ వచ్చిందంటండి. సో దేనికి వచ్చింది అనేది ఇక్కడ మనం చూద్దాం, అంటే ఏ సంస్థకి వచ్చింది అనేది. సో దీని ఆన్సర్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి ఇటీవల మినీ రత్న కేటగిరీ 1 హోదాను మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. సో మినీ రత్న కేటగిరీ 1 హోదా అనేది భారత ప్రభుత్వం లాభదాయకంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ఒక ప్రత్యేక గుర్తింపు. ఈ హోదా ఇటీవల హెచ్ఎస్ఎల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు లభించడం జరిగింది. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడకుండానే సుమారు 500 కోట్ల వరకు కూడా రుణాలను సొంతంగా మూలధన వ్యయం చేయవచ్చు. సో 500 కోట్ల దాకా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ సంస్థ ఖర్చు చేయవచ్చు అంటే మూలధన వ్యయంగా చేయవచ్చు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వేగం పనిచేస్తుంది. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అనుమతి అవసరం లేకపోవడం వల్ల ప్రాజెక్టులు మరియు ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోగలవచ్చు. సో ప్రతిదానికి పర్మిషన్ కోసం గవర్నమెంట్ని అడగక్కర్లేదంటే ఈ కేటగిరీలోకి వెళ్తే, ఏది ఈ మినీ రత్న కేటగిరీ. నెక్స్ట్ జాయింట్ వెంచర్లు. భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఇతర కంపెనీలతో జాయింట్ వెంచర్లు లేదా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడానికి హెచ్ఎస్ఎల్కు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సో ఇది దాని గురించి మ్యాటర్ అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఇప్పుడు మినీ రత్న కేటగిరీ 1లో చేరింది. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లో ఒకసారి మనకి ఎన్ని మినీ రత్నాలు ఉన్నాయి, ఎన్ని మహారత్నాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి గ్యాదర్ చేసుకోండి. నేను ఇక్కడ ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయా. నెక్స్ట్ క్వశ్చన్, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విశ్వాస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విశ్వాస్ అనేది పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ ఒకసారి పరిష్కారం అని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ ఈపీఎఫ్ వివాదాలను తగ్గించడం. సో ఒకసారి చూద్దామండి. సో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదాలు తగ్గించేదే ఈ విశ్వాస్ కార్యక్రమం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పరిష్కారం ద్వారా ఈపీఎస్ వివాదాన్ని తగ్గించడం అనేది ఆన్సర్ అయ్యింది. సో ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వాలంటరీ ఇనిషియేటివ్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, దీన్నే విశ్వాస్ అని పిలుస్తున్నారు. విశ్వాస్ యొక్క ఫుల్ ఫామ్ లాగా ఉందండి అది, వాలంటరీ ఇనిషియేటివ్ ఫర్ సెటిల్మెంట్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు ఈపీఎఫ్ చందాలను సకాలంలో డిపాజిట్ చేయడంలో విఫలమవుతున్నారు. నిబంధన ప్రకారం ఇలా ఆలస్యమైనప్పుడు చెల్లింపులపై ఈపీఎఫ్ఓ భారీగా వడ్డీ మరియు నష్టపరిహారం విధిస్తుంది. అయితే ఈ జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేదా తమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ వేలాది కంపెనీలు ఈ పెనాల్టీలను వ్యతిరేకిస్తూ ట్రిబ్యునల్ మరియు కోర్టులను ఆశ్రయించాయి. విశ్వాస్ పథకం ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఒక మధ్య మార్గాన్ని అందిస్తుంది. సో అందరూ ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులు చుట్టూ తిరగలేరు కాబట్టి ఈ మీడియేటర్గా ఈ విశ్వాస్ యొక్క పథకం పనిచేస్తుందని చెప్తున్నాడు. ఈ రకమైన ఇది యజమానులకు ఒక రకమైన క్షమాభిక్ష పథకం లాంటిది. ఏది విశ్వాస్ పథకం అనేది యజమానుల కోసం ఆఫర్ ఏంటంటే ఈ పథకం కింద వివాదంలో ఉన్న భూములను అసలు బకాయి పడ్డ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. సో ఏమనుకోకండి, కొంచెం కునిపాట్లు అవి అవడం వల్ల తప్పులు చదువుతున్నానేమో, క్షమించండి, ఏమనుకోవద్దు, మళ్ళీ చదువుతున్నాను. యజమానుల కోసం ఆఫర్. ఈ పథకం కింద వివాదంలో ఉన్న యజమానులు అసలు బకాయి పడ్డ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఏంటంటే వారు కనుక అలా చెల్లిస్తే ప్రభుత్వం వారిపై విధించిన నష్టపరిహారంలో మరియు వడ్డీతో సహా మొత్తం పెద్ద మొత్తాన్ని 85% మాఫీ చేసేస్తారంటండి. సో చూడండి, మరి 85% రుణాన్ని మాఫీ చేసేస్తామని చెప్తున్నారు ఈ స్కీమ్ ద్వారా. షరతు, ఈ అవకాశం కేవలం కోర్టుల్లో లేదా ట్రిబ్యునల్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్న కేసులకు మాత్రమే వర్తిస్తే, కొత్త కేసులకి ఇదంతా వర్తించదని కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి ఇటీవల మొట్టమొదటి మిస్సెస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి సిరీ సింగ్ అండి. నెక్స్ట్, అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన సీఎం ఫ్లైట్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సో దీని ఆన్సర్ గ్లోబల్ ఉద్యోగ అవకాశాల కోసం యువతకు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడం అనేది అస్సాం ప్రభుత్వం చేపడుతుంది. విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తారంటే యువతకు, ఎవరైతే ఫారిన్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి. అది సీఎం ఫ్లైట్ అనే కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. సో సీఎం ఫ్లైట్ అంటే ఏంటనేది చూద్దామండి. పూర్తి పేరు చీఫ్ మినిస్టర్ ఫారిన్ లాంగ్వేజెస్
ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్గా ఇవ్వడం జరిగింది. ప్రధాన లక్ష్యం అస్సాం రాష్ట్రంలోని యువతకు విదేశీ భాషలు మరియు ఇతర వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ప్రపంచవ్యాప్త ఉద్యోగ అవకాశాలకు, ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగాలను సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగాలకు సిద్ధం చేయడం. నెక్స్ట్, భారత సైన్యం కోసం BEL అభివృద్ధి చేసిన సాక్ష్యం యాక్చువల్గా అది సాక్ష్యంలా ఉందండి. సాక్ష్యం అనేది ఏంటి? దీని ఆన్సర్ వచ్చేసరికి బి అండి. ఇది ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ అండి. సాక్ష్యం అనేది దీన్ని BEL అనేది డెవలప్ చేయడం జరిగింది. సక్షం యొక్క ప్రధాన లక్ష్యం శత్రు దేశాల నుండి వచ్చే డ్రోన్లు మరియు మానవరహిత వైమానిక వాహనాలు, ముఖ్యంగా డ్రోన్లు దాడులు ముప్పులు ఎదుర్కోవడం. శత్రు దేశాల నుంచి ఏమన్నా దాడులు జరిగితే వాటిని ఎదుర్కోవడం కోసం ఈ సక్షం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత సైనిక స్థావరాలు, సరిహద్దు పోస్టులు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో గగనతల రక్షణని మనకి ఇది కల్పిస్తుంది. ఏది సక్షం అనేది మనకి గగనతల రక్షణ వ్యవస్థ అనేది ఇతర దేశాల నుంచి డ్రోన్లు వాటిని అరికడుతూ ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటుంది. నెక్స్ట్ 30వ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీ స్వాపింగ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్ ఇనాగరేటెడ్. భారతదేశం మొట్టమొదటి వాణిజ్య ఎలక్ట్రిక్ ట్రక్ బ్యాటరీల స్వాపింగ్ మరియు ఛార్జింగ్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? దీని ఆన్సర్ వచ్చేసరికి సోనిపట్, హర్యానాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ స్టేషన్ హర్యానాలోని సోనిపట్ జిల్లాలో గనౌర్ సమీపంలో పాంచి గుజ్రాన్ గ్రామంలో ఉన్న ఢిల్లీ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ను ఎనర్జీ ఇన్ మోషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ ట్రక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. కానీ ఈ స్వైపింగ్ స్టేషన్లో కేవలం 7 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీలతో పాటు పాత బ్యాటరీని కూడా మార్చుకోవచ్చు. అది మనకి ఈ ట్రక్కు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒడిశాలోని పూరి మందిర్ కార్యక్రమ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జ్ఞాన యజ్ఞ మండప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ జ్ఞాన్ యోగ్య మండప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. దీని ఆన్సర్ వచ్చేసరికి వేదాలు పురాణాలను భద్రపరిచే ఒక డిజిటల్ లైబ్రరీ మరియు ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఏర్పాటు చేయడం. ఈ డిజిటల్ లైబ్రరీ అండ్ స్పిరిచువల్ సెంటర్ టు ప్రిజర్వ్ వేదాస్ అండ్ పురాణాస్ అనేది దాని యొక్క ఆన్సర్ అండి. ఈ జ్ఞాన భాగ్య మండప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది. నెక్స్ట్, వికసిత భారత్ బిల్దాన్ 2025 కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు అవుతారు? నియమితులు అవుతారు కాదు, ఆల్రెడీ అయ్యారండి. వికసిత భారత్ బిల్డాన్ 2025 దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సుభాన్ శుక్లా గారండి. 32 ఆన్సర్ బి. కేంద్ర మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం వికసిత భారత్ @2047 అండి. ఇది జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలో కూడా విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఇతర ఆవిష్కరణలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. ఇందులో పాల్గొనేవారు 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల పాఠశాల నుంచి 1 కోటి మంది పైగా విద్యార్థులు ఇందులో భాగస్వామ్యాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు టీములుగా ఏర్పడి ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలపై వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారాలను రూపొందించుకుంటే మీకు అది కాంపిటీషన్లో యూజ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, గోవా ప్రభుత్వం ప్రారంభించిన మాగే ఘర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మాగే ఘర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీన్ని గోవా ప్రభుత్వం ప్రారంభించింది. దీని ఆన్సర్ వచ్చేసరికి మధ్యతరగతి వారి మొదటి ఇల్లు కొనుగోలుపై సబ్సిడీ అందిస్తుందంటండి. మధ్యతరగతి వారికి వారి మొదటి ఇల్లు కొనుగోలుపై సబ్సిడీ అందించడం అనేది ఈ మాగే ఘర్ యొక్క ప్రధాన ఉద్దేశం.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రైమ్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారం 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో వరుసగా 4వ సంవత్సరం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది ఏది? సో జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలంటే అండి అటువంటి నగరాల్లో మన భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది. సో దీని ఆన్సర్ కోల్కత్తా అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో కోల్కత్తా సంబంధించి ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా 2023 నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటి? 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో మొత్తం కాగ్నిజబుల్ నేరాలు పెరిగాయి. కాగ్నిజబుల్ క్రైమ్స్ నమోదు సుమారు 7.2% పెరిగింది. మొత్తం 62.41 లక్షల నేరాలు నమోదయ్యాయంటండి. అది ఇక్కడ అందిస్తున్న డేటా. అది ప్రతి లక్ష జనాభాకు నేరాల రేటు 2022లో 422.2 ఉండగా 2023లో 448.3కి పెరిగింది. సో సైబర్ నేరాలు కూడా 2023తో పోలిస్తే 31.2% భారీగా పెరిగాయండి. సైబర్ నేరాలు కూడా. మహిళలపై నేరాల నమోదులో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 2023లో ఇది 4.48 లక్షల కేసులు మహిళలపై నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా భర్త లేదా తన బంధువులచే క్రూరత్వం లాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయంటండి. అయితే అత్యాచారం కేసులు 5.9% తగ్గాయి మరియు వరకట్న మరణాలు కూడా 4.6% తగ్గాయి. ఈ నివేదిక ప్రకారం 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్ నగరాల్లో కలకత్తా వరుసగా 4వ సంవత్సరం భారతదేశంలో సురక్షిత నగరంగా నిలిచింది. సో ఆన్సర్ కలకత్తా అండి. ఇందాకేదైనా తప్పు చెప్తే క్షమించండి. చెప్తున్నాను కదా, చాలా అలసట, హెల్త్ బాగోలేదండి. కునిపాట్లు పడుతూనే మీకు నేను వీడియో చేస్తున్నాను. పిల్లలపై నేరాలు 9.2% పెరిగాయండి. ఎస్టీలపై నేరాలు 28.8% పెరిగాయి. ఎస్సీలపై నేరాలు 0.4%. హత్య కేసులు దేశవ్యాప్తంగా 2.8% తగ్గాయి. ఆత్మహత్యలు 2023లో దేశంలో 1,71,418 మంది ఆత్మహత్యలు నమోదయ్యాయి. సో అది కొంత ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోల్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ SCCL తన మొట్టమొదటి పూర్తి మహిళా సెంట్రల్ స్టోర్ యూనిట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? సో అది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. నెక్స్ట్. ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ABC ఫ్రేమ్వర్క్పై పనిచేసే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పేరేంటి? సో ఇది NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ ABC అనేది ఏర్పాటు చేయాలండి. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటారు. సో ఆ ప్లాట్ఫామ్ పేరేంటి? ఇటీవల దీన్ని ప్రారంభించారంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే ఫ్రేమ్వర్క్ని ఇటీవల ప్రారంభించారు. ఆ ఫ్రేమ్వర్క్పై పనిచేసే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ పేరేంటి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి నీలిట్ అండి. డిజిటల్ యూనివర్సిటీ. నీలిట్ డిజిటల్ యూనివర్సిటీ. సో ఈ NIELIT డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏంటో చూద్దామండి. దాని యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ డిజిటల్ యూనివర్సిటీ అనేది భౌతిక క్యాంపస్ యొక్క సాంప్రదాయ విశ్వవిద్యాలయం కాదు. అంటే ఇది బయట కనిపించే విశ్వవిద్యాలయం కాదు. ఇది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం మరియు ఒక నూతన విద్యా ఫ్రేమ్వర్క్. దీని ప్రధాన లక్ష్యం జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా విద్యను అందించడం, ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం. దీంట్లో భాగంగా కోర్సులు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక అంశాలను కోర్సుగా ఇక్కడ అందిస్తున్నారు. సో అది ఈ నీలిట్ డిజిటల్ యూనివర్సిటీ అండి. 37. ఇటీవల భారత నౌకాదళంలో ప్రవేశించిన INS మహే యొక్క ప్రత్యేకత ఏంటి? సో దీని ఆన్సర్ C అండి. ఇది తీర ప్రాంతంలో లోతు తక్కువ జలాల కోసం రూపొందించిన దేశీయ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక. దీని పేరు INS మహే. సో ఇది తీర ప్రాంత జలాల కోసం
రూపొందించిన దేశీయ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక అండి. ఐఎన్ఎస్ మహే అనేది మహే క్లాస్ నౌకల్లో మొదటిది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన ఒక అత్యాధునిక యుద్ధ నౌక. దీన్ని నిర్మించిన సంస్థ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ అండి, కొచ్చి. స్వదేశీ పరిజ్ఞానం, ఇందులో 80% పైగా దేశీయంగా తయారు చేసిన భాగాలు ఆమోదించారు. ఈ నౌకను అక్టోబర్ 23, 2025 భారత నౌకాదళానికి అప్పగించారు. దీని అధికారికంగా నవంబర్ 24, 2025 బొంబాయి నేవల్ డాక్యార్డ్లో దీన్ని ప్రారంభించారు. సో అది ఇటీవల నౌకాదళంలోకి చేరుకుందంటండి. ఏంటది, దీని పేరు ఐఎన్ఎస్ మహే. నెక్స్ట్, ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నూతన డీజీగా, డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సో ఆన్సర్ వచ్చేసరికి ప్రవీర్ రంజన్. ఈయన పేరు ప్రవీర్ రంజన్ గారండి. ఇది భారతదేశ ప్రభుత్వ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక అత్యంత ముఖ్యమైన కేంద్ర సాయుధ పోలీస్ దళంగా పేర్కోవడం జరిగింది, సిఏపిఎఫ్ని. సిఐఎస్ఎఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం భారతదేశంలో అత్యంత కీలకమైన సున్నితమైన పారిశ్రామిక సంస్థలకు మరియు మౌలిక సదుపాయాలకు 24/7 అంటే 24/7 అంటే ప్రతి నిమిషము దీనికి భద్రత కల్పిస్తూ ఉంటారంటండి. అంటే అర్థమైంది కదండి. ఈ సిఐఎస్ఎఫ్ ఏం చేస్తుందంటే సున్నితమైన పారిశ్రామిక సంస్థలు మరియు మౌలిక సదుపాయాలకు భద్రత కల్పిస్తుంది. అంటే ఏదైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పేల్ చేస్తామనో, ఎయిర్పోర్ట్స్ పేల్ చేస్తామనో, ఇటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు తనిఖీలు చేయడం, అక్కడ భద్రత కల్పించడం, ఇదంతా కూడా ఈ సిఐఎస్ఎఫ్ చూస్తుంది అంటండి. విమానాశ్రయాలు, అణు కేంద్రాలు వంటి కీలక సంస్థల భద్రత అనేది కూడా మనకి ఇక్కడ 38 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో జనరల్ డైరెక్టర్ డీజీగా ఎవరు నియమితులయ్యారంటే ప్రవీర్ రంజన్ గారు. నెక్స్ట్ 39, ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంగా పేరొందిన ఉన్మేష్ 3వ ఉత్సవం ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఉన్మేష్ అంటండి పేరు. ఇది ఏ నగరంలో జరిగింది అంటే ఆన్సర్ పాట్నాలో జరిగిందండి. సో ఆన్సర్ సి. ఉన్మేష్ అనేది భారతదేశం అత్యంత వైవిధ్యమైన మరియు అతిపెద్ద సాహిత్య ఉత్సవం. ఇది రచయితలు, కవులు, సాంప్రదాయకులు, పండితులు, అనువాదకులు మరియు ప్రచురణకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది. దీనిని సాహిత్య అకాడమీ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు బీహార్ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న నంపుక్ బొగ్గుగని ఏ రాష్ట్రంలో ఉంది? సో పేరు వెరైటీగా ఉందండి. ఈ బొగ్గుగని అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, రక్షణ రంగం కోసం ఇటీవల పీటీసీ ఇండస్ట్రీస్ తన టైటానియం మరియు సూపర్ ఎల్లాయ్ మెటీరియల్ ప్లాంట్ను ఏ నగరంలో ప్రారంభించింది? సో మరొకసారి క్వశ్చన్ చూడండి. రక్షణ రంగం కోసం ఇటీవల పీటీసీ ఇండస్ట్రీస్ తన టైటానియం మరియు సూపర్ ఎల్లాయ్ మెటీరియల్స్ ప్లాంట్ను ఏ నగరంలో ప్రారంభించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి లక్నోలో ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిసిఐ ప్రారంభించిన ఏఐ ఆధారిత యూపీఐ హెల్ప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ఈ ఏఐ ఆధారిత యూపీఐ హెల్ప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏంటంటే డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సందేహాలు మరియు ఫిర్యాదులను పరిష్కరించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఏమని మార్చారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చడం జరిగింది. ఇటీవల భారతదేశంలో అతి పేదరికం లేని మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? సో విచ్ స్టేట్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. సి ఆన్సర్ కేరళ. నవంబర్ 1, 2025 కేరళ ఆవిర్భావ దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు. నీతి ఆయోగ్ యొక్క బహుళ కోణాల పేదరిక సూచి ప్రకారం కేరళలో పేదరికం ఇప్పటికే దేశంలో అత్యల్పంగా ఉండేది. ఇప్పుడు దానిని కూడా నిర్మూలించి 0.00%కి తీసుకురావడం జరిగింది. సో అది ఏసీ గురించి అండి. సో ఏసీ గురించి ఏసీ అంటున్నా, సారీ అండి, పేదరికం గురించి అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి 2026-28 కాలానికి ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి రికార్డు స్థాయిలో ఓట్లతో ఎన్నికైన దేశం ఏది? సో ఇటీవల ఏ దేశం ఎన్నికైందంటే అండి అని అడుగుతున్నాడు మానవ హక్కుల మండలికి. సో ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం అండి. 45C ఆన్సర్, భారతదేశం ఎన్నికవడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జరిగిన ఎన్నికల్లో భారతదేశం భారీ మెజారిటీతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి తిరిగి ఎన్నికైంది. 2026-28 వరకు 3 సంవత్సరాల పాటు ఈ కౌన్సిల్ సభ్య దేశంగా ఉంటుంది. భారతదేశం ఆసియా పసిఫిక్ గ్రూప్ నుంచి పోటీ చేసి గెలిచింది. సో మన దేశం ఆసియా పసిఫిక్ గ్రూప్ నుంచి పోటీ చేసి గెలిచింది. ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలకు గాను జరిగిన రహస్య ఓటింగ్లో భారతదేశం 183 ఓట్లు వచ్చాయని, ఇది ప్రపంచ దేశాలకు భారతదేశంపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుందని చెప్పి కూడా అక్కడ పేర్కోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సో యుఎన్హెచ్ఆర్సి ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, దాని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను సైన్స్ రంగంలో జీవితకాల సాఫల్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం విజ్ఞాన రత్న ఎవరికి ధరించింది? సో ఈయన పేరు ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ గారికి ఈ అవార్డు లభించడం జరిగిందండి. ఇతను మరణాంతరం ఇచ్చినట్టున్నారు. సో చూద్దాం. ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. భారత ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారాలే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు. మొత్తం ఈ అవార్డుల కింద 4 అవార్డులు ఇస్తారు, 4 కేటగిరీలో. ఒకటి విజ్ఞాన రత్న, ఇది సైన్స్ రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో జీవితకాల సాఫల్యానికి దీన్ని ఇస్తారు. సో ఇది సైన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ జీవితకాల సాఫల్యానికి మనకి ఈ విజ్ఞాన రత్న అనే బిరుదు ఇస్తారు. నెక్స్ట్ విజ్ఞానశ్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలు అందించిన శాస్త్రవేత్తలకు ఈ విజ్ఞానశ్రీ ఇస్తారు. విజ్ఞాన యువ, ఇది విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్, 45 ఏళ్లలోపు వయసున్న యువ శాస్త్రవేత్తలకు వారి అసాధారణ ప్రతిభ గుర్తుగా ఇస్తారు. నెక్స్ట్ విజ్ఞాన టీం, 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు కలిసి చేసిన సంచలనాత్మక పరిశోధనలు ఇక్కడ విజ్ఞాన టీంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉండేవారు ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ అంటారు. ఈయన ఖగోళ భౌతిక శాస్త్రం సంబంధించిన ప్రొఫెసర్, సైంటిస్ట్ కూడా. ఆయనకి ఈ అవార్డు విజ్ఞాన రత్న అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ విజ్ఞానశ్రీ, ఇందులో ప్రొఫెసర్ ప్రదీప్ తలప్పిల్ కెమిస్ట్రీ, ప్రొఫెసర్ అనిరుద్ధ బాలచంద్ర పండిట్ ఇంజనీర్ వంటి 8 మంది శాస్త్రవేత్తలకు ఈ విజ్ఞాన్ శ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విజ్ఞాన్ యువ, 14 మంది యువ శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం లభించింది. విజ్ఞాన టీమ్ అవార్డు 2025 విజేత విజ్ఞాన్ టీమ్ అవార్డు 2025. దీని యొక్క విజేత ఏంటి అంటే టీమ్ అరోమా మిషన్, CSIR మిషన్ దీన్ని గెలుచుకుంది. వ్యవసాయ రంగం, వ్యవసాయ శాస్త్రం, అగ్రికల్చర్ అవార్డు సారీ అండి ఏమనుకోవద్దు, విపరీతమైన కునుపాట్లు పడుతూ చదువుతున్నాను. ఏదైనా తప్పులు చదివితే మాత్రం క్షమించండి, నిజంగా చెప్తున్నాను. చాలా హెల్త్ అది ఇబ్బంది పడుతూనే చదువుతున్నానండి, కునుపాట్లు వస్తున్నాయి, పక్కన అయినా అలా చదువుతున్నాను. సో మరొకసారి విజ్ఞాన టీమ్ అవార్డు 2025 విజేత టీమ్ అరోమా మిషన్, CSIR అండి. రంగం వచ్చేసరికి వ్యవసాయ రంగం. అంతకుముందే తప్పులు చేస్తే క్షమించండి. నెక్స్ట్ క్వశ్చన్, 70వ ఫిల్మ్ఫేర్ అవార్డులో 2025లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకున్న సినిమా ఏది? సో ఆన్సర్ లపతా లేడీస్ అండి. లపతా లేడీస్ అనే చిత్రానికి 70వ ఫిల్మ్ఫేర్ అవార్డులో ఉత్తమ చిత్రం అవార్డు కింద ఇది ఎన్నిక అవ్వడం జరిగింది, లపతా లేడీస్ అనేది. సో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుకల్లో కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ లపతా లేడీస్ చిత్రం ఘన విజయం సాధించింది. సుమారు ఏకంగా 13 అవార్డులు గెలుచుకుందంటండి. గతంలో గల్లీ బాయ్ పేరిట ఉన్న రికార్డుని సమన్ చేసింది. ఉత్తమ నటుడు, బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు కార్తీక్ ఆర్యన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరికీ లభించడం జరిగింది. ఉత్తమ నటి ఆలియా భట్, సినిమా జిగ్రా. ఉత్తమ చిత్రం క్రిటిక్స్, ఐ వాంట్ టు టాక్, దర్శకుడు
గాజిత్ సర్కార్. ఉత్తమ నటుడు క్రిటిక్స్ రాజ్ కుమార్ రావు, శ్రీకాంత్ చిత్రానికి గాను. జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే జీనత్ అమాన్ మరియు శ్యామ్ బెనగల్కి జీవిత సాఫల్య పురస్కారం లభించడం జరిగింది. ఉత్తమ దర్శకురాలు కిరణ్ రావు. కల్కి చిత్రానికి మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగు చిత్రానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకటి కల్కి చిత్రానికి ఒక అవార్డు రావడం జరిగింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు పాన్ ఇండియా చిత్రం హిందీలో కూడా విడుదలైంది. సాంకేతిక విభాగంలో మెరిసింది. అవార్డు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు దీనికి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ముఖేష్ అంబానీ గారు అగ్రస్థానంలో నిలిచారండి. హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివా నాడర్ లేదా సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా సాధారణంగా 3వ అంతస్తులో ఉంటారు. అలాగే నగరాల వారీగా బిలియనియర్ క్యాపిటల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక డబ్బున్న వ్యక్తే కాదు. బొంబాయి భారతదేశం బిలియనియర్ క్యాపిటల్గా బొంబాయి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యధిక సంపన్నులు ఇక్కడే నివసిస్తున్నారు. 2వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మహిళా సంపన్నుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. జోహో సహ వ్యవస్థాపకురాలు రాధా వేంబు స్వయం కృషితో ఎదిగిన ఈవిడ అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. సావిత్రి జిందాల్ అత్యంత సంపన్న మహిళల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అతి పిన్న వయస్కులు డబ్బు బాగా సంపాదించిన అతి చిన్న వయస్కులు ఎవరు అంటే క్విక్ కామర్స్ యాప్ జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా మరియు అదిత్ పలిచా ఈ జాబితాలో అతి చిన్న వయస్కుడిగా చోటు సంపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఏ భారతీయ బ్యాంకును వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అవార్డు 2025 వరించిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ అవార్డు లభించింది. ఇదే వేదికపై సెబీకి బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 అవార్డు కూడా లభించింది. సో ఈ తర్వాత చూద్దామండి. ఇదే వేదిక మీద ఇవ్వడం జరిగిందంటండి. ఇది ఎస్బీఐకే బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 50వ బిట్. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ టూరిజం అవార్డును గెలుచుకున్న భారతీయ రాష్ట్ర పర్యాటక శాఖ ఏది? సో టూరిజం అవార్డు అంటండి. సో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ టూరిజానికి అవార్డు లభించడం జరిగింది. అవార్డు ఇచ్చిన సంస్థ గ్లోబల్ న్యూస్ నెట్వర్క్. గత 15 నెలల్లో పర్యాటక శాఖ వివిధ సంస్థలతో దాదాపు 103 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురానుంది అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది? సో బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిందంటే అవి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇటీవల లభించింది. సో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్ల జాబితా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుజరాత్లో శివరాజ్పూర్ బీచ్ ఉంది, ద్వారకా. నెక్స్ట్ డయ్యీలో గోగ్లా బీచ్ ఉంది. మహారాష్ట్రలో కొత్తగా చేరినవి 5 ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలో 5 బీచ్ల పేర్లు: శ్రీవర్ధన్ బీచ్, నాగవ్ బీచ్, పార్నకా బీచ్, గుహాగర్ బీచ్, లాడ్గర్ బీచ్. ఇవన్నీ కూడా మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఉన్న బీచ్లు అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. సో నెక్స్ట్, కర్ణాటకకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్లు కాసర్కోడ్ బీచ్, పదుబిద్రి బీచ్. కేరళకు సంబంధించి కప్పడ్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొంది ఉంది. లక్షద్వీప్ వచ్చేసరికి మెనకాయ్, తుండి బీచ్లు, కద్మత్ బీచ్లు ఉన్నాయి. ఇక 7వ అండమాన్ నికోబార్ దీవులు, రాజ్నగర్ బీచ్. తమిళనాడు కోవలం బీచ్, పాండిచ్చేరి ఈడెన్ బీచ్, ఆంధ్రప్రదేశ్ రుషికొండ బీచ్. ఒడిస్సా గోల్డెన్ బీచ్, ఇదే పూరి బీచ్. సునాపూర్ బీచ్, ఇది గంజాం బీచ్. సో ఇవన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాధించినవి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని ఇచ్చేది ఎవరు అంటే డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఇస్తుందన్నమాట అండి. ఆ సంస్థ పేరు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్
ఎడ్యుకేషన్ అనే సంస్థ మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే సారీ అండి, మళ్ళీ ఏదో చదువుతున్నాను, క్షమించండి. నెక్స్ట్, విచ్ కంట్రీ వాన్ 2025 ఫీఫా అండర్-20 వరల్డ్ కప్ టైటిల్? 2025 ఫీఫా ప్రపంచ కప్ టైటిల్ ఏ దేశం గెలుచుకుంది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మొరాకో దేశం ఈ అవార్డుని గెలుచుకుంది, ఈ టైటిల్ని గెలుచుకుంది. సో 2025 ఫీఫా అండర్-20 వరల్డ్ కప్ ముఖ్యాంశాలు. ఆతిథ్య దేశం వచ్చేసరికి చిలీ అండి. మొరాకో జట్టుకు ఇదే తొలి ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ టైటిల్. రన్నరప్గా అర్జెంటీనా 2వ స్థానంలో నిలిచింది. ఉత్తమ ఆటగాడిగా ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను మొరాకోకు చెందిన వత్మానే మమ్మాకు బెస్ట్ ప్లేయర్ అవార్డు లభించింది. నెక్స్ట్, జిమెక్స్ 2025 అనేది ఏ రెండు దేశాల నావికా దళాల మధ్య జరిగే ద్వైపాక్షిక విన్యాసం అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి భారత్ మరియు జపాన్ మధ్య జరుగుతుంది. భారత్ జపాన్లకి ప్రతి సంవత్సరం 2012 నుంచి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాయంటండి. సో భారతదేశం తరపున ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఎవరంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ రెండు దేశాల మధ్య జరిగే మరికొన్ని సైనిక విన్యాసాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ధర్మా గార్డియన్ అనేది ఈ రెండు దేశాల మధ్య జరుగుతుందండి. అది ఆర్మీ విన్యాసాలు 2018 నుంచి ఏటా జరుగుతున్నాయి. నెక్స్ట్, వీర్ గార్డియన్ ఇది వైమానిక దళ విన్యాసాలు. భారత వైమానిక దళం మరియు జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కలిపి ఈ వీర్ గార్డియన్ నిర్వహిస్తూ ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యనే 2023లో ప్రారంభమైన మొట్టమొదటి ఫైటర్ జెట్ విన్యాసం ఇది వీర్ గార్డియన్ అనేదండి. నెక్స్ట్, షీను మైత్రి అనేది ఈ రెండు దేశాల మధ్య జరిగే వైమానిక దళ విన్యాసాలు. నెక్స్ట్, సహయోగ్ కైజిన్ ఇది కూడా ఈ రెండు దేశాల మధ్య జరుగుతుంది. ఇది కోస్ట్ గార్డ్ పార్టిసిపేట్ చేస్తుందండి. ఇందులో ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే జపాన్ కోస్ట్ గార్డులు సముద్రంలో గల్లంతైన వారిని రక్షించడానికి సముద్ర కాలుష్య నియంత్రణ మరియు సముద్ర చట్టాల అమలు చెన్నై తీరంలో ఇవన్నీ తరచుగా చేస్తూ ఉంటారంటండి. సో దానికి సంబంధించిన విన్యాసం సహయోగ్ కైజిన్. ఎవరెవరి మధ్య అంటే ఇండియా జపాన్ మధ్య. నెక్స్ట్, మలబార్ విన్యాసాలు ఇది కేవలం రెండు దేశాల మధ్య జరిగేవి కాదు, కానీ ఇందులో జపాన్ కీలక భాగస్వామిగా ఉంది. భారత్, జపాన్, అమెరికా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ సమావేశాలు జరుగుతున్నాయి, మలబార్ విన్యాసాలు. నెక్స్ట్, 2025 ఏషియన్ యూత్ గేమ్స్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో భారత బాలికల జట్టు ఏ దేశాన్ని ఓడించి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది? సో ఆన్సర్ థాయిలాండ్ని ఓడించిందండి. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగిన ఏషియన్ యూత్ గేమ్స్ అండర్ 18లో మళ్ళీ చదువుతున్నానండి, ఏమనుకోవద్దు అసలు, మీరండి తిట్టుకున్నా సరే చాలా ఇబ్బంది పడుతూనే వీడియో చేస్తున్నానండి. ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగిన ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో భారత్ అండర్ 18 బాలికల కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. ఓకే. నెక్స్ట్, ఇన్రాక్నెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం? ఇన్రాక్నెక్స్ అనేది భారత్ మరియు దక్షిణ కొరియా, ఇండియా మరియు దక్షిణ కొరియాల మధ్య జరుగుతుంది అంటండి. ఇన్రాక్నెక్స్ అనేది ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం. సో ఇది రెండు దేశాల నౌకా దళాల మధ్య జరిగిన మొట్టమొదటి ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం అంటండి. దేనికి మధ్య జరిగింది? భారత్కి దక్షిణ కొరియాకి మధ్య జరిగింది. సహయోగ్ హెబ్లియోగ్ ఇది కూడా ఈ రెండు దేశాల మధ్య జరిగేది. సహయోగ్ హ్యోబ్లియోగ్ అనేది ఇది కోస్ట్ గార్డులు ఇందులో పాల్గొంటాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు కొరియా కోస్ట్ గార్డులు రెండు దీంట్లో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఇండోనేషియా నౌకాదళాల మధ్య జరిగిన సముద్ర శక్తి విన్యాసం ఎక్కడ జరిగింది? సముద్ర శక్తి విన్యాసం ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం, భారతదేశంలో విశాఖపట్నంలో ఈ సముద్ర శక్తి విన్యాసాలు జరిగాయి. సో ఇది భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల
నౌకాదళాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సముద్ర విన్యాసం 5వ ఎడిషన్ 2025 అక్టోబర్ 14 నుంచి 2025 అక్టోబర్ 14 నుంచి 17 వరకు ఇది జరుగుతుంది. విశాఖపట్నం తీరంలో జరుగుతుంది. ఈ విన్యాసంలో 2 దేశాలకు చెందిన అధునాతన నౌకలు పాల్గొంటున్నాయి. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ కవరత్తి పాల్గొంటుంది. ఇండోనేషియా నుంచి KRI జాన్లీ అనేది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలాగే దక్షిణాఫ్రికా ఇండియా మరియు ఏదో చదువుతున్నానండి. ఈ ప్రతి సంవత్సరం జరుగుతాయి. గరుడ శక్తి అంటండి, ఇది ఆర్మీ. ఇది 2 దేశాల మధ్య జరిగే అత్యంత ముఖ్యమైన సైనిక విన్యాసం. ఏ 2 దేశాల మధ్య? ఇండియా, ఇండోనేషియా. సారీ అండి, చెప్తున్నాను కదండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్, ఇది 2 దేశాల మధ్య జరిగే అత్యంత ముఖ్యమైన సైనిక విన్యాసం. అలాగే ఇండో కార్పెట్, ఇది నేవీ అండి. ఇండియా ఇండోనేషియా నేవీల మధ్య జరిగేది ఇండో కార్పెట్. ఇది యుద్ధ విన్యాసం కాదు, ఒక గస్తీ పెట్రోల్ లాంటిది అంటండి. ఇది పూర్తిగా ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్. నెక్స్ట్ పాసేజ్ ఎక్సర్సైజ్ అండి. ఇది నిర్ణీత సమయాల్లో జరిగేది కాదు. భారత నౌకాదళాలు ఇండోనేషియా జలాల్లోకి వెళ్ళినప్పుడు లేదా ఇండోనేషియా నౌకలు భారతదేశ జలాలకు వచ్చినప్పుడు ఇది ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఈ చిన్నిపాటి విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. వీటి పేరు పాసెక్స్. నెక్స్ట్, కొమాడో బహుపాక్షికం. ఇది ఇండోనేషియా ఆతిథ్యం ఇచ్చే ఒక భారీ బహుపాక్షిక నౌకాదళ విన్యాసం. కొమాడో అంటండి, ఇది ఇండోనేషియా ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ చాలా దేశాలు పాల్గొంటే అందులో ఇండియా కూడా పాల్గొంటుంది. సో అది ఆ క్వశ్చన్. నెక్స్ట్, ఆస్ట్రా హింద్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం? ఆస్ట్రా హింద్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మరియు ఇండియా. సో ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరిగింది. 4వ ఎడిషన్. ఈ సంవత్సరం ఈ విన్యాసం ఆస్ట్రేలియా గడ్డపై జరిగింది. నెక్స్ట్ది మనకి ఇండియాలో జరుగుతుంది. సో ఇవి 2022లో ప్రారంభమయ్యాయి. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే ఇతర విన్యాసాలు ఏంటంటే ఆసిండెక్స్, ఇది నేవీలు పాల్గొంటాయి, ఇండియా ఆస్ట్రేలియా. నెక్స్ట్, పిచ్ బ్లాంక్, ఎయిర్ ఫోర్స్ పాల్గొంటాయండి ఇక్కడ. నెక్స్ట్, ఇటీవల జరిగిన కొంకణ్ 2025 అనేది భారత్ మరియు ఏ దేశాల మధ్య జరిగే వార్షిక ద్వైపాక్షిక సముద్ర విన్యాసం? కొంకణ్ అంటండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్. కొంకణ్ అనేది ఇండియా యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరుగుతుంది. ఈ సిరీస్ 2004లో ప్రారంభమైంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాన్ని కొంకణ్ తీరం అని పిలుస్తారు. ఈ విన్యాసానికి ఆ పేరు కూడా పెట్టారు, అందుకని కొంకణ్ 2025 అని పెట్టారు. ఈ విన్యాసాలు సాధారణంగా ఒకసారి కొంకణ్ తీరంలో మరొకసారి ఇంగ్లీష్ ఛానల్లోకి మారుతూ ఉంటాయి. అజయ్ వారియర్, ఇది ఆర్మీల మధ్య జరుగుతుందండి. ఇండియా మరియు ఏ ఆర్మీ? యునైటెడ్ కింగ్డమ్ ఆర్మీల మధ్య జరిగే మరొక సైనిక విన్యాసం అజయ్ వారియర్. అలాగే ఇంద్రధనుస్సు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే యూకే ఎయిర్ ఫోర్స్ మధ్య జరుగుతుంది ఇంద్రధనుస్సు అనేది. ఇక త్రివిధ దళాలు పాల్గొనేది కొంకణ్ అండి. కొంకణ్ శక్తి అనే దాంట్లో త్రివిధ దళాలు మూడు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్సు అలాగే నేవీ 3 పాల్గొంటాయి అన్నమాట అండి. నెక్స్ట్, వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బ్రెజిల్ అండి. భారతదేశం 10వ స్థానంలో నిలుచుకుంది, బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. సుమిత్ అంటిల్ జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ మరోసారి స్వర్ణ పథకం సాధించి భారత పథకాన్ని రెపరెపలాడించాడు సునీల్ అంటిల్. నెక్స్ట్, దీప్తి జివన్జీ తెలంగాణకు చెందిన ఈ యువ పారా అథ్లెటిక్ 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శనతో పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది దీప్తి జివాంజీ. సచిన్ కిలారి షాట్పుట్ విభాగంలో స్వర్ణం సాధించి తన ఆధిపత్యాన్ని సాధించాడు. నెక్స్ట్, వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగింది. ఇది సొంత గడ్డపై జరిగిన పోటీల్లో భారతదేశం 10వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించిన 10వ జాతీయ కాలుష్య ప్రతిస్పందన విన్యాసం
నాట్పోల్రెక్స్ ఎక్స్ ఎక్కడ జరిగింది? సో వేర్ వాజ్ ద 10th నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నాట్పోల్రెక్స్ కండక్టెడ్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్ హెల్డ్ ఇన్? ఎక్కడ నిర్వహించారు దీన్ని అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి చెన్నైలో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, శత్రు డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి భారత సైన్యం డ్రోన్ల కవచ్ అనే ఒక ఉమ్మడి విన్యాసాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించింది? సో దీని ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో ఇలా నిర్మిస్తే బాగుంటుంది అని అనిపించిందండి. జస్ట్ ఏమనుకోద్దు సార్, నేను అది చదువుతూనే మత్తులోకి వెళ్ళి వేరే ఏదో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని క్షమించమని అడిగానో నాకు ఈ వీడియోలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల వినియోగాన్ని విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ దేశమైనా సరే డ్రోన్లతో మన మీద దాడి చేయొచ్చు కాబట్టి వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి భారత సైన్యం ఇటీవల డ్రోన్ కవచ్ అనే విన్యాసాన్ని నిర్వహించింది. నెక్స్ట్ 62 ఇటీవల జరిగిన ఫార్ములా 1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్స్ వెర్స్టాపెన్ అనే అతను ఈ ఫార్ములా 1 యునైటెడ్ స్టేట్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 2025 సంవత్సరానికి కానీ ది బర్నింగ్ ఎర్త్ అనే పుస్తకాన్ని రచించి ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్కు ఎన్నికైంది ఎవరు? ది బర్నింగ్ ఎర్త్ అనే బుక్ రాశారంటే అండి, దానికి ఆ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ వచ్చిందంట. సో రచించింది ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి సునీల్ అమృత్. సో అవార్డు పూర్తి పేరు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ అనేది బుక్ యొక్క పూర్తి పేరు. సుమారు బుక్ కాదండి, అవార్డు యొక్క పూర్తి పేరు. ఈ అవార్డు యొక్క మొత్తం బహుమతి 25,000 యూరోలు ఇస్తారు, సుమారు 27 లక్షల నగదు బహుమతికి సమానం. సో ఎంపిక ఎవరికి ఇస్తారు? ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల మధ్య అవగాహన పెంచే అత్యుత్తమ నాన్ ఫిక్షన్ పుస్తకాలకి దీన్ని ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిరుధాన్యాల ప్రచారం మరియు పోషకాహార రంగంలో చేసిన కృషికి గాను ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఎవరిని టాప్ అగ్రి ఫుడ్ పయోనీర్గా గుర్తించింది? సో ఆన్సర్ సంజీవ్ కపూర్ అండి. దీనికి ఆన్సర్ భారత ప్రభుత్వం మరియు ఐక్యరాజ్య సమితి 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. సంజీవ్ కపూర్ భారతీయ చిరుధాన్యాలు మిల్లెట్స్ 3 అన్న ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. వీటి పోషక విలువలకు విపరీతంగా రుచికరమైన వంటకాలను పరిచయం చేశారు. వీటి పోషక విలువలను వివరిస్తూ రుచికరమైన వంటకాలను పరిచయం చేశారు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ గురించి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే డెస్ మోయిన్స్ అయోవాలో ఉంది. దీని ప్రాముఖ్యత ఈ సంస్థ ఇచ్చే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను ఆహార మరియు వ్యవసాయ రంగానికి నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. నెక్స్ట్ BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025లో ప్రతిష్టాత్మకమైన సుహందరిత కప్ లేదా మిక్స్డ్ టీమ్స్ టైటిల్స్ని ఏ దేశం గెలుచుకుంది? సో ఆన్సర్ చైనా అండి. 65 దీన్ని చైనా గెలుచుకుంది. నెక్స్ట్ 2024 లావోస్ నుండి బాధ్యత స్వీకరించిన తర్వాత 2025 సంవత్సరానికి ఆసియన్ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? సో ఎప్పుడైతే లావోస్ నుంచి బాధ్యత స్వీకరించారండి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇప్పుడు ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మలేషియా దేశానికి చెందిన వ్యక్తి అండి ఈయన. 2025 సంవత్సరానికి కానీ ఆసియన్ కూటమికి మలేషియా అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్షతన 46వ మరియు 47వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశాలు మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతాయి. ఆసియన్ కూటమి అధ్యక్షత బాధ్యతలు ప్రతి ఏటా సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుంది. 2024లో లావోస్ అధ్యక్షత వహించింది. అక్టోబర్ 2024లో లావోస్లో జరిగిన సమ్మిట్ ముగింపులో లావోస్ ప్రధాని లాంఛనంగా అధ్యక్షత బాధ్యతలను మలేషియా ప్రధానికి అప్పచెప్పారు. మలేషియా ప్రస్తుత ప్రధాని అన్వర్ ఇబ్రహీం. నెక్స్ట్ ఏషియన్ కూటమిలో 11వ సభ్య దేశంగా ఇటీవల గుర్తింపు పొందిన దేశం ఏది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కొత్త దేశం యాడ్ అయిందంటే అండి ఆ దేశం పేరు తైమూర్ లెస్టే.
ఇది ఆగ్నేయాసియా ప్రాంతంలోనే దేశాల రాజకీయ మరియు ఆర్థిక కూటమి అంటండి. ఏది ఏషియన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సెవెన్స్ అనేది ఏషియన్ నేషన్స్ అనేది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో దేశాల రాజకీయ మరియు ఆర్థిక కూటమి. ఇందులో సభ్య దేశాలు మొత్తం 11 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ 11 ఇక్కడ ఇవ్వడం జరిగింది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒకే ఉపగ్రహంలో ఆప్టికల్ మరియు రాడార్ పేలోడ్ను మిళితం చేసి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్ను అభివృద్ధి చేస్తున్న భారతీయ స్టార్టప్ ఏది? సో ఒక స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేస్తుందంటండి. ఆ స్టార్టప్ ఏది అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ స్టార్టప్ పేరు గెలాక్సీ ఐ. సో ఆప్టికల్ శాటిలైట్లు అంటే ఇవి కెమెరాల వంటివి, పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఫోటోలు తీయగలవు. సార్ శాటిలైట్లు సింథటిక్ అపరేచర్, ఇవి రాడార్ తరంగాలు ఉపయోగిస్తాయి. ఇవి రాత్రిపూట మేఘాలు ఉన్నప్పుడు కూడా పనిచేస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ లాగా రంగును చూపించలేవు కాబట్టి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కనపడుతుంది అనమాట అండి. గెలాక్సీ ఐ కంపెనీ 2 టెక్నాలజీలను కలిపి ఒకే ఉపగ్రహంలో అమర్చింది. దీని పేరు దృష్టి సెన్సార్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తల్లి నుండి బిడ్డకు HIV, హెపటైటిస్ B మరియు సిఫిలిస్ వ్యాధులు సంక్రమణను పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశంగా దేనిని ధృవీకరించింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిందంటే ఒక దేశాన్ని, అక్కడ తల్లి నుండి బిడ్డకు HIV కానీ, హెపటైటిస్ B కానీ, సిఫిలిస్ అనే వ్యాధులు ఒకరి నుంచి ఒకరు సంక్రమించబట. ఆ దేశం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి మాల్దీవులు అండి. ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశం నుండి అత్యుత్తమ ర్యాంక్ సాధించిన విద్యా సంస్థ ఏది? సో ఆన్సర్ IIT మద్రాస్ అయి ఉండొచ్చండి. లేదండి, దీని ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అండి. ఇది టైమ్స్ భారతదేశం సంబంధించి అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచింది. టైమ్స్ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మనది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరులో మిగిలింది. సో ప్రపంచ నెంబర్ 1 ఏమో ఆక్స్ఫర్డ్ అండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్స్లో నిలిచింది. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే మొదటి స్థానంలో ఉందంటండి. రెండో స్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి అమెరికాయే. నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అమెరికాయే. నెక్స్ట్, యునెస్కో యొక్క 11వ డైరెక్టర్ జనరల్గా నామినేట్ అయిన మరియు ఆ పదవిని చేపట్టిన మొదటి అరబ్ దేశస్థుడు ఎవరు? యునెస్కో యొక్క 11వ డైరెక్టర్ జనరల్ అంటే అరబ్ దేశస్థుడు ఎవరు అతను అని చెప్పి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఖలీద్ ఆల్ అనానీ అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్, యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఈజిప్ట్లో ఉంది. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మళ్ళీ 16 నవంబర్ 1945 స్థాపించారు. లేపడం కాదు, చదివాను, నిద్రపోతున్నాను, కొనుపాట్లు పడిపోతున్నాను. స్థాపన, దీన్ని ఎప్పుడు స్థాపించారు యునెస్కో అంటే 16 నవంబర్ 1945. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. మొత్తం సభ్య దేశాలు 194. భారతదేశం 1946 నుండి యునెస్కో సభ్యదేశంగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్, ఇటీవల హరిత ఆర్థిక వ్యవస్థ మరియు నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడానికి 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి దుబాయ్లో జరిగింది. సో ఆన్సర్ సి, దుబాయ్ అండి దీనికి. 11వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ముఖ్యాంశాలు. ఈ సదస్సును దుబాయ్ యొక్క ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఆర్గనైజేషన్ మరియు దుబాయ్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ సంయుక్తంగా నిర్వహించాయి. ఇది UAE వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ పాలకుడు అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ పర్యవేక్షణలో జరిగింది. ఈ 11వ సదస్సు యొక్క ప్రధాన ఇతివృత్తం సామర్థ్యం, ప్రభావం మరియు వేగం, నెట్ జీరో దిశగా ప్రయాణం. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
అక్టోబర్ 2025లో జరిగిన ప్రతిష్టాత్మక IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో దీని ఆన్సర్ అబుదాబి అండి, UAE. ఈ IUCN యొక్క సభకు ఆతిథ్యం ఇచ్చింది దుబాయ్ అండి. సో ఇది ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ సదస్సు. దీనిని తరచుగా పర్యావరణ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. IUCN కాంగ్రెస్ 75 సంవత్సరాల చరిత్రలో ఈ సదస్సు పశ్చిమ ఆసియా లేదా మధ్య ప్రాచ్యంలో జరగడం ఇదే తొలిసారి. IUCN గురించి క్లుప్తంగా ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. స్థాపన IUCN 1948లో. ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్. ఇది విడుదల చేసే రెడ్ లిస్ట్ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల జాతుల స్థితిగతులను తెలియజేసే అత్యంత ప్రామాణికమైన జాబితా. ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN తన 90వ స్టేట్ మెంబర్గా చేరిన పసిఫిక్ దేశం ఏది? సో ఇందులో 90వ స్టేట్ మెంబర్గా చేరింది ఏంటంటే ఒక దేశం. దాని పేరేంటి అంటే ఆన్సర్ తువాలు అండి. IUCN తువాలు. సో IUCNలో ప్రభుత్వేతర సంస్థలు మరియు ఇతర సంస్థలు కూడా సభ్యులుగా ఉంటాయి. అయితే ఇది ఒక దేశం అధికారికంగా చేరడాన్ని స్టేట్ మెంబర్ అంటారు. ఈ విభాగంలో తువాలు 90వ దేశంగా చేరింది. దీని యొక్క రాజధాని పునాపుటి. నెక్స్ట్, ఇటీవల రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో కలిసి భారతదేశంలో SJ-100 ప్రయాణికుల విమానాలను తయారు చేయడానికి ఏ భారతీయ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? సో SJ-100 అంటే ప్రయాణికుల విమానాలు తయారు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏ భారతీయ సంస్థతో జరిగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఈ ఒప్పందం జరిగింది. సో దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారతదేశం మళ్ళీ సొంతంగా ప్రయాణికుల విమానాలను తయారు చేయడానికి సిద్ధమవుతుంది. భారతదేశంలో చిన్న చిన్న పట్టణాలకు విమాన సౌకర్యం కల్పించే ఉడాన్ పథకానికి ఈ విమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఏం చదివానో గుర్తులేదండి నాకు, మళ్ళీ చదువుతున్నాను. భారతదేశంలోని చిన్న పట్టణాలకు విమాన సౌకర్యం కల్పించే ఉడాన్ పథకానికి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వచ్చే 10 ఏళ్లలో భారతదేశానికి ఇటువంటి సుమారు 200 విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. సో ఇటీవల గంటకు 450 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే CR-450 బుల్లెట్ ట్రైన్ను ఏ దేశం ఆవిష్కరించింది? సో ఆన్సర్ చైనా అండి. నెక్స్ట్, ఇటీవల ప్యారిస్లో జరిగిన యునెస్కో యాంటీ డోపింగ్ COP10 సదస్సులో బ్యూరో వైస్ చైర్మన్గా ఎవరు బాధ్యత నిర్వహించారు? సో దీని ఆన్సర్ భారతదేశం అండి. సో ఇది యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన క్రీడల డోపింగ్ వ్యతిరేకంగా అంతర్జాతీయ ఒప్పందం. ఇది 10వ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్యారిస్. ఈ పాయింట్ ఏంటో ఒకసారి, ఇది యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన క్రీడల్లో డోపింగ్కు వ్యతిరేకంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం. సో ఈ ఒప్పందం యొక్క 10వ మీటింగ్ అంటే ఇది కన్జర్వేషన్ ఆఫ్ పార్టీస్ 10. సో కొంత పాయింట్ అర్థం కాలేదు, అందువల్ల ఎక్కువ టైం పట్టింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారతదేశం ఏకగ్రీవంగా వైస్ చైర్మన్గా ఎన్నికైంది. సో నెక్స్ట్, విదేశీ కార్మికులపై యజమానులకు పూర్తి అధికారాన్ని ఇచ్చే వివాదాస్పద కపాలా వ్యవస్థను సంస్కరిస్తూ ఇటీవల చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గల్ఫ్ దేశం ఏది? సో కపాలా వ్యవస్థను రద్దు చేసిందంటే ఒక దేశం. ఆ దేశం ఏంటి అని క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియా అండి. సో కపాలా వ్యవస్థ అంటే మనకు ఎందుకు తెలుసు, ఇది ఒక రకమైన స్పాన్సర్షిప్ పద్ధతి అండి. ఒక విదేశీ కార్మికుడు సౌదీలో పనిచేయాలంటే ఒక స్థానిక యజమాని స్పాన్సర్ కంపల్సరీ ఉండాలి. ఆ యజమాని అనుమతి లేకుండా కార్మికుడు ఉద్యోగం మారలేడు, దేశాన్ని విడిచి వెళ్ళలేడు, కనీసం వేరొక నగరానికి కూడా వెళ్ళలేడు. చాలా సందర్భాల్లో యజమానులు కార్మికుల పాస్పోర్ట్లను లాగేసుకోవడం ఇలా జరుగుతుంది. ఇది కార్మికుల బానిసలుగా మార్చేందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. సౌదీ అరేబియా ఈ వ్యవస్థలను మార్చేందుకు
ఈ వ్యవస్థలను రద్దు చేసి కార్మికులకు 3 ప్రధాన స్వేచ్ఛలను కల్పించింది. ఉద్యోగం మారే స్వేచ్ఛ, దేశాన్ని విడిచి వెళ్ళే స్వేచ్ఛ, అలాగే తిరిగి వచ్చే స్వేచ్ఛను కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్పెయిన్లో జరిగిన ఓపెన్ స్కై 2025 వైమానిక విన్యాసాల్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొట్టమొదటి నాటోయేతర దేశం ఏది? సో ఆన్సర్ భారతదేశమేనండి. భారతదేశం నాటోలో లేదు. సో స్పానిష్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఓపెన్ స్కై విన్యాసంలో పాల్గొన్న మొట్టమొదటి నాటోయేతర దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. నెక్స్ట్, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా $500 బిలియన్ అంటే సుమారు 41 లక్షల కోట్ల నికర సంపాదన సాధించిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? సో ఆన్సర్ ఎలాన్ మస్క్ అండి. సో ఎలాన్ మస్క్ ఇంత ఆస్తిని సంపాదించడం జరిగింది. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి బ్యూరేవెస్ట్నిక్ను ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? సో ఆన్సర్ వస్తుంది దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ కూడా చూడండి. సో ఆప్షన్స్ డి రష్యా అండి. ఇది నాటో దేశాలు దీన్ని SSX-9 స్కైఫాల్ అని పిలుస్తారు. దీన్ని అంతులేని పరిధి ఉంటుంది దీనికి. ఇది సాధారణంగా ఇంధనంతో కాకుండా ఒక చిన్న అణు రియాక్టర్ సహాయంతో నడుస్తుంది. దీనివల్ల ఇది గాల్లో ఎంతసేపు అని ఎగరగలదు మరియు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలదు. నెక్స్ట్, యుతనేషియా కారుణ్య మరణం చట్టబద్ధం చేసిన మొదటి లాటిన్ అమెరికా దేశం ఏది? యుతనేషియాను చట్టబద్ధం చేసిన మొదటి లాటిన్ అమెరికా దేశం ఏది అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ సి ఉరుగ్వే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక నగరానికి సంబంధించిన రియల్ టైం ఫ్లడ్ ఫారెస్ట్ సిస్టమ్ RTFFSను ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది? ఒక నగరానికి సంబంధించిన రియల్ టైం ఫ్లడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటండి. దీన్ని ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది? సో ఆన్సర్ తమిళనాడు అండి. నెక్స్ట్, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ మరియు మెంటర్షిప్ అందించడానికి నీతి ఆయోగ్ ప్రారంభించిన ప్లాట్ఫామ్ లేదా ఇనిషియేటివ్ ఏది? సో నీతి ఆయోగ్ ప్రారంభించిందంటే దాని పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది. సో ఆన్సర్ వి రైజ్ అనేది దాని యొక్క ఆన్సర్. సో నీతి ఆయోగ్ విమెన్ ఆంట్రప్రనర్షిప్ ప్లాట్ఫామ్ ఆధ్వర్యంలో వి రైజ్ ఇనిషియేటివ్ను రూపొందించింది. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, వారి వ్యాపారాన్ని విస్తరించడం మరియు వారి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడం వారికి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోని అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ అయిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025ను కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ఏ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి COAI అండి. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మన బండిని ఇక్కడి నుంచి COAI అనే సంస్థ, సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ మొబైల్ ఇండియన్ కాంగ్రెస్ను నిర్వహించింది కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖతో కలిపి. సో నేను మొత్తంలో ఏదో బండి గిండి అని ఏదో మళ్ళీ మాట్లాడుతున్నానండి, ఏమీ అనుకోవద్దు. సో ఇది ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరం. దీనిని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మరియు సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. దీని ప్రధాన థీమ్ ఏంటి అంటే గ్లోబల్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ టెక్ అనే అంశాలపై దృష్టి సారిస్తుంది. సో అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. మరొకసారి మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. సో కారణం ఏంటంటే చదువుతున్నప్పుడు విపరీతమైన కునుపాట్లు వస్తున్నాయండి. ఆరోగ్యం బాగోక ఇప్పుడు దాకా చేయలేదు, ఇంకా చేయకపోతే మొత్తం మంత్ అయిపోతుందనే ఉద్దేశంతో అలాగే చేయడం మొదలెట్టాను. సో ప్రస్తుతానికైతే ఏమనుకోవద్దు. ఇంకా అదర్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా చూడండి. ఐర్లాండ్ 10వ అధ్యక్షురాలిగా క్యాథరిన్ కొన్నోలి నియమితులయ్యారు. బొలివియా కొత్త అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్. అలాగే జపాన్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా సెనై తకైచి. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారి యొక్క అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జడ్జెస్ చైర్పర్సన్గా ప్రతిభా M. సింగ్ గారు నియమితులయ్యారు. అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం.
దీన్ని ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్ ఏమి ఉండదు కానీ జరుపుకుంటారు. కానీ అంతర్జాతీయ అహింస ద్వారా శాంతిని ప్రోత్సహించడం అనే సందేశాన్ని ఇస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవం. జంతువులకు కూడా భూమిపై నివసించే హక్కు ఉందని గుర్తించడం అనేది మన యొక్క మళ్ళీ ఏదో చదువుతున్నానండి. మళ్ళీ చదువుతున్నాను. అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవం. ప్రపంచం వారిది కూడా, జంతువులకు కూడా భూమిపై జీవించే హక్కు ఉంది అని చాటి చెప్పడం కోసం దీన్ని నిర్వహిస్తారు. అక్టోబర్ 15 ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, కలాం జయంతి. ఇది ఇది యుఎన్ థీమ్ లేదు, కానీ సాధారణంగా భవిష్యత్తు కోసం యువతను శక్తివంతం చేయడం అనే నినాదంతో దీన్ని జరుపుకుంటారు. అక్టోబర్ 16 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మెరుగైన జీవితం మరియు భవిష్యత్తు కోసం ఆహారం యొక్క హక్కు. మెరుగైన జీవితం మరియు భవిష్యత్తు కోసం ఆహారం హక్కు అనేది దీని యొక్క థీమ్ అండి. అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం. ప్రతి బిడ్డను చేరుకోవాలనే గ్లోబల్ మిషన్ అని చెప్పడం జరిగింది. జాతీయ ఐక్యతా దినోత్సవం. దీనిని థీమ్ ఎప్పుడు జాతీయ ఐక్యత మరియు దీని నినాదం రన్ ఫర్ యూనిటీ. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం అక్టోబర్ 15. ప్రపంచ స్టాటిస్టికల్ డే గణాంక దినోత్సవం అక్టోబర్ 20. మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ టిఎన్ కుష్బు నింగోల్ చకోబా పండుగ మణిపూర్లో జరుగుతుంది. నెక్స్ట్ పర్పుల్ ఫెస్టివల్ గోవాలో జరుగుతుంది. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే చనిపోయిన వ్యక్తులు కూడా ఇవ్వడం జరిగింది. జీజీ ఫారిక్ స్వతంత్ర సమరయోధుడు, ఆస్రాని ప్రముఖ నటుడు, సతీన్ షా ప్రముఖ నటుడు, నెక్స్ట్ మాతంగి రామకృష్ణన్ ఒక ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు చనిపోవడం జరిగింది. అక్కడితో వీడియో ఫినిష్ అయ్యిందండి. చాలామంది క్షమించాలి, చెప్తున్నాను కదండి, కొనిపాట్లు పడుతూ తప్పులు మధ్యలో దొరలు ఉంటాయి కాబట్టి ఒకసారి ఏమనుకోకుండా క్షమించండి. థ్యాంక్ యూ.